ప్రపంచ తెలుగు మహాసభలు ఎవరు ఊహించని రీతిలో నిజానికి అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి ఒక నెల రోజుల ముందు నేను గిన్నీస్ బుక్ రికార్డ్స్ సాధించడానికి 10వ తరగతిలోనే బాల సాహిత్యానికి సంబంధించి పోటీలు జరిగితే ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమే కానీ నిప్పులు చిమ్ముకుంటూ నెంగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అనే మహాప్రస్థానంలో ఉండే ఒక మినీ కవిత ఆహా. మా నాన్న నేను 3 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోవడం వల్ల 2000 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నాడు హెవీ రెయిన్స్ వచ్చాయి. హుస్సేన్ సాగర్ కట్ట కూడా తెగిపోతుంది అనే ఒక భయంలో పడి అతడు నవయువకుడే ఆమె అంతర్ధానమైందా ఈమె కూడా కష్టమే అని అన్నది. ఎందుకు అంటే భర్త ఎయిడ్స్తో చనిపోయింది. అప్పటికప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏంటంటే ఆమె అడిగేది న్యాయమే అనిపిస్తుంది, కానీ అది జాగీర్ అబాలిషన్ అయిన తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ అఫైర్స్ ఎట్లా జరిగినాయి అనే దాని మీద చరిత్రకెక్కని భూ విప్లవం ఒక్క కలం పోటుతోటి అసలు హైదరాబాద్కి ఢిల్లీకి మధ్య ఇంత కాన్వర్సేషన్ నడిచిందని నాకు తెలియదు. అరే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అది ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు ఏంది అంటే మేడం ఇది ఇట్లుంది అంటే నువ్వు అట్లుంది ఇట్లుంది నాకు చెప్పకు, అదేందో పని అయ్యేటట్టు చూడు అని పెట్టేస్తుంది కలెక్టర్. బోల్డ్ స్టేట్మెంటే కావచ్చు కానీ గత 20-30 ఏళ్ళ నుంచి ఉన్న సిస్టంలో కూడా తహసీల్దారే రిజర్వేషన్లని అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడే దాంట్లో ఖచ్చితంగా నాకున్న తెలంగాణ రూబాయిలు అనే పుస్తకం రావడానికంటే ముందు పెద్ద చరిత్ర ఉంది. దానికి పోయిన జనరల్ ఎలక్షన్స్ని దగ్గరగా పరిశీలించినప్పుడు రాజకీయాల వికృతత్వాన్ని కేవలం మా ఇంటి గురించే రాసుకున్నాను అని అనిపించేటట్టు. ఊరికి దూరం కాటికి దగ్గర నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యం నటించాలి. అలీవర్ గోల్డ్ స్మిత్ గొప్ప ఆఫీసర్ అయిన తర్వాత, ఒక జడ్జి అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఆయన అప్పటికి పోయిట్ కాదు. ఏం చేయాలో అర్థం కాక ఊరికి పోయి చూస్తాడు. ఊరే కనిపించదు, మొండి గోడల మధ్య వాళ్ళ ఇంటిని గుర్తుపడతాడు. కొద్దిసేపు తొంగి చూస్తే అందులో ఏం కనిపిస్తుంది అంటే వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయంలో ఉన్నాం. సంచాలకులుగా ఏనుగు నరసింహారెడ్డి గారు పనిచేస్తున్నారు. వారు ఉద్యోగ జీవితం ఎంతో అంతకంటే మిన్నగా కవిత్వాన్ని ఆకాంక్షించారు, రచించారు, ప్రోత్సహిస్తున్నారు. వారి ఉద్యోగ జీవితం ఎంఆర్ఓ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి దాకా కొనసాగింది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వారు కార్యదర్శిగా సేవలందించారు. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అంజయ్ సార్. మీరు వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్నారు. వివిధ హోదాలకు ఇది భిన్నం కొంత. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమే, రెవెన్యూ శాఖకి భిన్నమైనటువంటి పని అయితే ఉంటుంది. కానీ నేను గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా కూడా పనిచేశాను. ఇది ఇంచుమించు కొంచెం పోలికలతో ఉండేటటువంటి సబ్జెక్టే. అయితే నేను బేసిక్గా తెలంగాణ సివిల్ సర్వెంట్ని. తెలంగాణ సివిల్ సర్వెంట్ ఏ ఉద్యోగంలోనైనా పోస్ట్ చేయబడవచ్చు కాబట్టి అప్పుడు సాహిత్య అకాడమీ కార్యదర్శిగా వేశారు, ఇప్పుడు డైరెక్టర్ కల్చర్గా వేశారు. నేను 2-3 జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్గా పనిచేశాను. కరీంనగర్లో ఏసీఎల్బీగా, మేడ్చల్లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా, తర్వాత మొన్న మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా పనిచేశాను. ఎక్కడ పనిచేస్తే అక్కడ నా వ్యక్తిత్వాన్ని, తర్వాత నాకున్న ఆసక్తిని ప్రతిబింబించే విధంగా పనిచేయడానికి, సంస్థ లక్ష్యాలను నెరవేర్చడానికి పనిచేస్తూ ఉంటాను. మీకు సాహిత్యాభిరుచి ఉండడం, సాహిత్యకారులు కావడం ఈ హోదాలో పనిచేయడానికి కొంత ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? నిజమే, ఉపయోగపడుతుందని చెప్పాలి. ఎందుకంటే నాకు దాదాపు తెలుగు రాష్ట్రాలలో కవిత్వం రాసే ఎక్కువ మంది తెలుసు. ఇంకా తెలంగాణలో ఉన్న వాళ్ళల్లో దాదాపు కవిత్వం రాసే ప్రతి ఒక్కరి పేరు నేను విని ఉంటాను. కళాకారులు కొద్దిగా కవులతో పోలిస్తే తక్కువ మందితో సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమే. కానీ నేను తెలంగాణ ఉద్యమము కాలంలోనూ, ఉద్యమం అయిపోయిన తర్వాత, రాష్ట్రం సిద్ధించిన తర్వాత సాహిత్య కార్యక్రమాల కోసం సుమారుగా ప్రతి
పాత జిల్లా హెడ్ క్వార్టర్ని కనీసం 2-3 సార్లు తిరిగాను. అంటే అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా, అటు మహబూబ్ నగర్ దాకా. అంటే మహబూబ్ నగర్ జిల్లా గురించి చెప్పుకుంటే మహబూబ్ నగర్ వెళ్ళడమే కాదు, నాగర్ కర్నూలు వెళ్ళడమే కాదు, వనపర్తి వెళ్ళడమే కాదు, షాద్ నగర్ వెళ్ళడమే కాదు, అట్లా ఒక్కొక్క జిల్లాలో 3-4 ప్రదేశాలను కూడా నేను చాలా సందర్భాలు తిరిగాను. అంటే పుస్తకావిష్కరణలు అనుకోండి, సాహిత్య సభలు అనుకోండి, సెమినార్లు అనుకోండి, కవి సమ్మేళనాలు అనుకోండి. నేను తెలంగాణ దాదాపు మూలలు అంటే ఆదిలాబాద్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తే ఆదిలాబాద్ చాలామంది పోతారు, నిర్మల్ చాలామంది పోతారు, మంచిర్యాల కూడా పోయాను నేను, లక్సెట్టిపేట కూడా పోయాను. అట్లా చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాలని విస్తృతంగా పర్యటించడం వల్ల నాకున్నటువంటి సాహిత్య జ్ఞానంతో పాటు నాకున్న సాహిత్య కళా మిత్రుల స్నేహం కూడా ఈ ఉద్యోగం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని చాలా ఆనందంగా నేను చెప్పగలుగుతాను. మీ ఉద్యోగం సాహిత్యకారులకు కూడా ఉపయోగపడుతుంది అనొచ్చు. సాహిత్యకారులకు, కళాకారులకు మాకు అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళు మా శాఖకి, నేను ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టే అనేక కార్యక్రమాలకు కూడా వాళ్ళ వెన్నుదన్ను కూడా మాకుంటుంది, మా వెన్నుదన్ను వాళ్ళకి ఎట్లాగూ ఉంటుంది. ప్రధానంగా రవీంద్ర భారతి అంటేనే దశాబ్దాల నుంచి ఒక రోల్ మోడల్గా పనిచేస్తుంది. ఆ బాధ్యత కూడా మీదే. రవీంద్ర భారతిలో కార్యక్రమాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేదా రొటీన్ పద్ధతిలో జరుగుతుంటాయా? అంటే రవీంద్ర భారతి కార్యక్రమాలు అంటే దీంట్లో 2 విభాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ప్రైవేట్ కార్యక్రమాలు ఉంటాయి, రెండవది మేము చేసే కార్యక్రమాలు ఉంటాయి. మేము చేసే కార్యక్రమాలలో దాశరథి జయంతి ఉత్సవం అనుకోండి, లేకపోతే కాళోజీ జయంతి ఉత్సవం అనుకోండి, ఇంకా చాలామంది అంటే పివి నరసింహారావు గారి ఉత్సవము, వెంకటస్వామి గారి జయంతి ఉత్సవము, అట్లా చాలా చేస్తూ ఉంటాము. మేము చేసే కార్యక్రమాలలో మాకు కొంత ప్లానింగ్ అవసరం ఉంటుంది. అది ఆ ప్లానింగ్ తోటే పోతూ ఉంటాము. గెస్టులు దాదాపు ప్రతి కార్యక్రమానికి కనీసం మంత్రులే వస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లా అదొక పని. ఇక రెండవ పని ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్స్ తోటి ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక, కళా కార్యక్రమాలని నిరంతరం నిర్వర్తిస్తూ ఉంటారు. నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే రవీంద్ర భారతి మీద ఊహించిన దానికంటే ఒత్తిడి పెరుగుతూ ఉంది. మామూలుగా ఇది 1962లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా ప్రెజర్ తగ్గుతుంది అని అనుకున్న మాట వాస్తవం. అది తగ్గిందో లేదో ఇప్పుడు నేను కంపేర్ చేసి సరిగ్గా చెప్పలేను, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన కళా కేంద్రాలన్నీ సరిగ్గా ఫంక్షనింగ్లో లేకపోవడం వల్ల అంతా రవీంద్ర భారతి మీదే ఆ ఒత్తిడి పడుతుందని చెప్పగలను. ఏంటంటే ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంది జవహర్ బాలభవన్లో, అది ఫంక్షనింగ్లో లేకుండా పోయింది. తర్వాత తెలుగు యూనివర్సిటీ ఇక్కడ నుండి బాచుపల్లికి షిఫ్ట్ అవ్వడం వల్ల అంత రెగ్యులర్ యాక్టివిటీస్ అందులో అంటే 3 సెషన్లు కనీసం నడవాలి కాబట్టి ఆ సెషన్లకి కూడా ఎక్కువ బుక్ అవుతున్నట్టు లేదు. అట్లా కాకుండా ఇంకా వేరే చుట్టూ ఉండే సంస్థల్లో కూడా ఈ సభలు నిర్వహించడానికి స్పేస్ ఒకటి అందుబాటులో లేకుండా కావడం, రెండవది అవి ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా లేకపోవడం. ఇప్పుడు లా మకాన్ అని ఒకటి ఉంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినప్పుడు దాంట్లో చాలా సభలు అవి పెడుతూ ఉన్నారు. వాటికి ట్రాన్స్పోర్టేషన్ కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ట్రాన్స్పోర్టేషన్ మేధావి నుండి సాధారణ మనిషి వరకు ఈజీగా బస్సులోనైనా రావచ్చు, బైక్లోనైనా రావచ్చు, కారులోనైనా రావచ్చు, మెట్రో రైల్లోనైనా రావచ్చు. ఇట్లా రాగానే అందులోకి ఎంటర్ అయిపోతాం మనం అనే ఒక గొప్ప కళా కేంద్రం రవీంద్ర భారతి. రవీంద్ర భారతి అంటే ఒక చాలామందికి ఒక గొప్ప గౌరవం. అదొక ఆ రవీంద్ర భారతిని నేను చూశాను అంటేనే గొప్పగా ఫీల్ అయిన రోజులు కూడా నేను చూశాను. అట్లాంటి కేంద్రం మా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. దీన్ని నడపడం కొద్దిగా ప్లానింగ్ అవసరమే కానీ ఆనందకరమైన విషయమేనా. ప్రపంచ తెలుగు మహాసభలు ఎవరు ఊహించని రీతిలో, అంటే తెలుగువారు కూడా విదేశాల్లో కానీ ఇంకెక్కడ కానీ ఊహించని రీతిలో, ఆంధ్ర ప్రాంతంలో ఊహించని రీతిలో చాలా గొప్పగా జరిగాయి. అప్పుడు మీరు కార్యదర్శిగా ఉన్నారు, సిద్ధారెడ్డి గారు అధ్యక్షులు. ఆ సభల గురించి, సభల ఏర్పాటులో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా? నిజానికి అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి ఒక నెల రోజుల ముందు నేను కార్యదర్శిగా అపాయింట్ అయ్యాను. ఆ కార్యదర్శిగా అపాయింట్ అయిన తర్వాత ఆ కార్యక్రమాలని నిర్వహించడానికి ఒక్క సాహిత్య అకాడమీ మాత్రమే పనిచేయలేదు. సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా ఉంది.
మన ప్లానింగ్ తోటి నడిచింది అని చెప్పొచ్చు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చైర్మన్గా ఉండడం, తర్వాత మిగిలిన కోర్ కమిటీ ఒకటి ఉండే, ఇంకా చాలామంది తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి ఓఎస్డి గారు, తర్వాత గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు రమణాచారి గారు కోర్ కమిటీ సభ్యులుగా ఉండడం వల్ల వాళ్ళ ఆధ్వర్యంలో ఏవి ప్లాన్లు వేశామో ఆ ప్లాన్లు అమలు జరిగేటట్టు చూసాము. దానికి ఆ సభలు చాలా ప్లానింగ్తో చేసి చాలా బ్రహ్మాండంగా జరిపించామనే ఒక ఆనందం ఉంది. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా శ్రద్ధగా ప్రతిరోజు సమీక్షించి ఎవరు ఏం చేయాలి అనేది అన్ని డిపార్ట్మెంట్లకి తనే ఆదేశాలు ఇవ్వడం వల్ల కూడా మేము కొంచెం ధైర్యంగా పనిచేయగలిగాము. అయితే ఆ పని ఒత్తిడి ఎంత ఉండేది అంటే దాదాపు 7-8 గంటలు మాత్రమే మేము నిద్రపోవడానికి, ఇంటికి పోయి భోజనం చేయడానికి మాత్రమే వెచ్చించి 1 నెల రోజులు పైగా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఆ ప్లానింగ్లో సిద్ధారెడ్డి గారి సపోర్టు నాకు చాలా బ్రహ్మాండంగా, ఆయన సపోర్ట్ లేకపోతే నేను పని చేయగలిగేవాడిని కదా. నేను వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన 9 గంటలకు ఇంటికి వెళ్తూ ఇంకా ఏం కూర్చుంటావు వెళ్ళిపో, రేపు ఎట్లయినా అన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్పేవాడు. తర్వాత ఆయన వచ్చేటప్పటికి మళ్ళీ మార్నింగ్ నేను 8:30-9కి ఆఫీస్లో కూర్చుంటే అప్పుడే వచ్చినావు, రాత్రి అంత లేట్ పోయి ఇప్పుడే వచ్చినావు అని చాలా మంచి ప్రేమాస్పదంగా ఆయన సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను బాగా చేశాను. ఆ సభల్లో బాగా ఒక ఉద్యోగిగా, ఒక అధికారిగా ఎంత ఆనందం ఉందో అది ఎల్లకాలము చెప్పుకోదగినటువంటి ఒక నా పర్సనల్ లైఫ్లోనే ఒక గొప్ప ఈవెంట్గా జ్ఞాపకాలను మిగిల్చింది. దాంట్లో ఇంకా చెప్పదగ్గ పాయింట్ ఒకటి గుర్తొస్తూ ఉంది. ఏంటంటే మేము ఏమనుకున్నామంటే అతిథులుగా మనల్ని పిలిచిన వాళ్ళు, అంటే ఒక అంశం మీద మాట్లాడడానికి ఒక గెస్ట్గా వస్తున్న అతనికి మాత్రమే మేము ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయాలని అనుకున్నాం. అప్పుడు తర్వాత విఐపీలు, వేరే రాష్ట్రాలలో జ్ఞానపీఠ అవార్డులు అట్లాంటివి పొందిన వాళ్ళని కూడా, కొందరి ప్రతిభారాయి లాంటి వాళ్ళని ఇక్కడ పిలిచాము. వాళ్ళకి మాత్రమే మేము అకామిడేషన్ అరేంజ్ చేస్తామంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆ రోజుల్లో లేదు సభకి వచ్చిన ప్రతి వ్యక్తికి మీరు అకామిడేషన్ ఇవ్వండి అని చెప్పారు. దాంతో ఒక పెద్ద సమస్య, పెద్ద బర్డెన్ మా మీద పడింది. ఆనాడు YAT అండ్ C సెక్రటరీగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశం గారు దానికి చాలా బ్రహ్మాండమైన ప్లానింగ్ చేశారు. మా వెన్ను తట్టి అన్ని హోటల్స్ని హైదరాబాద్లో బుక్ చేశారు. బుక్ చేయడం వల్ల హైదరాబాదు నేటివ్గా ఉండేవాళ్ళు తప్ప జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము హోటల్స్లో రూమ్స్ పెట్టాము. అవి ఏ రకమైన సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా నడిచాయి. అందువల్ల అది ఒక గొప్ప ఈవెంట్, ఒక గొప్ప జ్ఞాపకం కూడా. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సాహిత్యాభిలాషి, సాహిత్యాభిమాని కావడం ఇందుకు కారణం అనవచ్చా? న్యాచురల్గా ప్రతి ముఖ్యమంత్రి గారికి గొప్ప ఈవెంట్ జరిగినప్పుడు అది తన గవర్నమెంట్లో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి సక్సెస్ఫుల్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అట్లా అప్పటి ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపించండి, చిన్న తేడా రావద్దు అని చెబుతూ సాహిత్యాభిలాష, ఆయనకు పద్యాలు కూడా కొన్ని చాలా ఎప్పుడు కోట్ చేస్తూ ఉండేవారు, మీరందరూ విన్నవాళ్ళు. అట్లాగే ఇటీవల కార్యక్రమాలలో కూడా మేము అదే మద్దతుని ప్రస్తుత ముఖ్యమంత్రి గారి నుండి కూడా పొందుతూ ఉన్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా చిత్రకారులు ప్లస్ సాహిత్యం పట్ల కొంత అవగాహన ఉంది. అది కొంత దోహదపడుతుంది అనొచ్చా రేవంత్ రెడ్డి గారి వల్ల? డెఫినెట్గా. అంటే రేవంత్ రెడ్డి గారు నిజానికి వాక్చాతుర్యం చాలా ఉండి మనందరం నేర్చుకోదగినంత వాక్చాతుర్యం ఉన్న మనిషే కాకుండా ఈరోజు మేము గిన్నీస్ బుక్ రికార్డ్స్ సాధించడానికి ఆయన వెన్నుదన్నుగా, బ్యాక్ సపోర్ట్గా మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఎట్లా మమ్మల్ని నిరంతరం మినిట్ టు మినిట్ ఏమేం చేస్తున్నారో చెప్పి మరి గైడ్ చేయడం వల్ల ఈరోజు 2 గిన్నీస్ రికార్డ్స్ని సాధించాము. దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వెన్నుదన్ను, తర్వాత వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వారికి ఇది సక్సెస్ కావడానికి ఉపయోగపడిందని మేము నమ్ముతూ ఉంటాం. బతుకమ్మ ఉత్సవాలు జనరల్గా ప్రతి సంవత్సరం సాధారణంగా ఎవరి కుటుంబాల్లో కానీ ఎవరి గ్రామాల్లో కానీ అట్లా జరుపుకుంటుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు లేదా సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదే మొదటిసారి అనుకుంటా. నిజమే. ఈసారి నేను నిజానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడానికి 3 రోజుల ముందు జాయిన్ అయ్యాను. అప్పటికి చాలా దగ్గరికి వచ్చింది పండగ. ఎంగిలి పూల బతుకమ్మని
మనం శాఖ నుండి చాలా ఆ, బ్రహ్మాండమైన స్కేల్లో చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా జూపల్లి కృష్ణారావు సారు, తర్వాత మా జయేష్ రంజన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు. అక్కడ వరంగల్ హనుమకొండలోని 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించాము. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు, తర్వాత నలుగురు మంత్రులు ఇచ్చేశారు. అందులో మా శాఖ మంత్రివర్యులు కాకుండా ఇద్దరు మహిళా మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రులు వచ్చారు, తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి కూడా వచ్చారు. అట్లా ఒక ఉప ముఖ్యమంత్రి గారు 5గురు మంత్రులు వచ్చినటువంటి సభ ఎంగిలిపూల బతుకమ్మకు గతంలో జరిగినట్టు గుర్తులేదు. అది ఒక గొప్ప విజయం. దాని తర్వాత డైలీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ డైలీ కార్యక్రమాలలో ప్లాజాలో జరిగాయి, తర్వాత శిల్పారామంలో జరిగాయి, బతుకమ్మ కుంటలో జరిగాయి. ఇవన్నీ కాకుండా మేము సరూర్ నగర్ స్టేడియంలో 63.11 ఫీట్ల ఎత్తుతో బతుకమ్మని పేర్చడం జరిగింది. దానికి గిన్నీస్ రికార్డు వచ్చింది. అదే కాకుండా 1500 మంది మహిళలతోటి ఒక సర్కిల్గా ఏర్పాటు చేసి వాళ్ళు ఒకే రకమైన ఆటను ప్రదర్శించడం వల్ల గిన్నీస్ రికార్డు రెండవది వచ్చింది. ఇట్లా బతుకమ్మ ఆటనేనా వేరే ఇవాళ రేపు బతుకమ్మ పండుగ వచ్చిన బతుకమ్మ ఆటలు కూడా వేరే 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 రకాలు అవుతున్నాయి. కోలాటాలు అవుతున్నాయి, డ్యాన్సులు అవుతున్నాయి. మీరు మంచి మంచి ప్రశ్న అడిగారు. జూపల్లి కృష్ణారావు సార్ ఏం చెప్తున్నారంటే మంత్రి గారు, బతుకమ్మని సహజ సిద్ధమైన వాతావరణంలో మాత్రమే ఆడాలి మనము. డీజేలు, హెవీ సౌండ్స్, ఆర్టిఫిషియాలిటీ రాకుండా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందువల్ల మేము ఇప్పుడు గిన్నీస్ బుక్ కోసం ఆడే బతుకమ్మ ఆటలో ఏం పాట పెడుతున్నారు అని మమ్మల్ని 2-3 పాటలు సెలెక్ట్ చేసి కల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చే పాటలే ఆడ పాడాలని చెప్పారు. అప్పుడు మేము ఒక పాట శ్రీరామ ఓ రామ ఉయ్యాలో, అయోధ్యారామ ఉయ్యాలో అనే ఒక పాటని, రెండవ పాటని ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్కజాము ఆయే చందమామ, తర్వాత ఇదిరక్క జల్లెండ్లు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో అనే పాట. ఈ 3 ఇవి అత్యంత సహజ సిద్ధంగా గ్రామీణ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పాడుకుంటున్నటువంటి పాటలు. ఈ పాటల్లో ఒకేసి పువ్వేసి చందమామ అనేది చాలా బాగా క్లిక్ అవుతుంది. అంటే అది కొద్దిగా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. శ్రీరామ ఓ రామ ఉయ్యాలో కంటే ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని దీన్ని ప్రాక్టీస్ చేశారు. దీన్ని ప్రాక్టీస్ చేసి 4 చప్పట్లు వస్తాయి. ఆ 4 చప్పట్లు 1500 మంది ఒకటే పద్ధతిలో కొట్టినందుకు వాళ్ళు గిన్నీస్ రికార్డు ఇచ్చారు. అది మేము బతుకమ్మ సందర్భంగా అంటే ఈ ప్రస్తుతము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఈరోజు గిన్నీస్ బుక్. లేకుంటే మనం మాత్రమే ప్లాన్ చేస్తే అది అయ్యేది కాదు. అట్లాంటి గొప్ప సక్సెస్ వచ్చినందుకు ఇప్పుడు కూడా ఆనందంగా ఉంది. ప్రపంచ తెలుగు మహాసభలు కానీ బతుకమ్మ గిన్నీస్ కానీ ఏవైనా గొప్పగా జరిగాయి. చాలా పుస్తకాలు కూడా ప్రచురించారు. అంటే మీరు కార్యదర్శిగా ఉన్నప్పుడు, అప్పుడు సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉన్నప్పుడు 120 పుస్తకాలు సిద్ధారెడ్డి గారు మేము కలిసి 120 పుస్తకాలు ప్రచురించాం. అంతకుముందు గతంలో ఎప్పుడు ఇన్ని పుస్తకాలు ప్రచురించకపోవచ్చు. అంటే అప్పుడు సాహిత్య అకాడమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులే పనిచేసి తర్వాత ఎన్టీఆర్ కాలంలో తీసేశారు. అంటే ఆ కాలంలో కూడా పుస్తకం వేయడం చాలా కష్టం. అవును, ఇప్పుడున్న సౌకర్యాల దృష్ట్యా. అవును. ఇదే కాకుండా మీరు 10వ తరగతిలోనే బాల సాహిత్యానికి సంబంధించి పోటీలు జరిగితే ఒక నవల రాశారు. అవును. 10వ తరగతిలో నవల రాయాలనే ప్రేరణ ఎవరు? ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టమే, కానీ మాకు తెలుగు మాస్టారు దుర్గయ్య సార్ అని ఒక ఆయన ఉండే, తర్వాత గోపాల్ రెడ్డి సార్ అని సాంఘిక టీచర్ ఉండే. వీళ్ళిద్దరూ నేను 9వ తరగతిలో ఉన్నప్పటి నుండి నా మీద నాకు తెలియకుండా వాళ్ళ ముద్ర ఉంది. వాళ్ళ ఒకసారి దుర్గయ్య సార్ దగ్గరికి పోయి, రేపు వ్యాసరచన పోటీ ఉంది సార్, కొంచెం వ్యాసరచన పోటీలో మంచిగా రాయాలనుకుంటున్నా, ఏం పాయింట్స్ రాయాలి సార్ అని అడిగాను. అడిగితే ఆయన కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఏంటంటే, వ్యాసరచనలో నీకు ఎంత టైం ఇస్తారో చూసుకొని ఎత్తుగడ ఒకటి పెట్టుకోవాలి, ఎత్తుగడ తర్వాత విషయ విశ్లేషణ అంతా జరిగి లాస్ట్కు ముగింపు ఒకటి పెట్టుకోవాలి, అట్లా ప్లానింగ్ ఉండాలి, అంతేగాని గుంటక పురాణం లాగా రాయొద్దని చెప్పిండు. అది ఒకటి. తర్వాత మా గోపాల్ రెడ్డి సార్ క్లాసులో ఒకరోజు ఆయన సోషల్ పాఠం చెప్పకుండా ఎందుకో కవిత్వంలోకి దూరి మహాప్రస్థానం గురించి చెప్పాడు. మహాప్రస్థానం గురించి చాలా గొప్పగా ప్రశంసిస్తే, సార్ ఆ మహాప్రస్థానము ఎంతలా ఉంటుంది సార్ అన్న నేను. అంటే
అంటే పిచ్చోడా చిన్నగా ఉంటుంది అన్నాడు. చిన్నగా ఉంటే అంత పెద్దగా ఎట్లా అయింది సార్, అంత ఫేమస్ ఎట్లా అయింది సార్ అని అన్నా. అంటే "ఆ, చాలా ఫేమస్, పద్యాలు మంచిగా ఉంటాయి అందులో" అని అన్నాడు. అంటే నా క్యూరియాసిటీ కనిపెట్టి ఆయన తెల్లారి నాకు ఆ బుక్ తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చి "ఇగో ఇదే మహాప్రస్థానం అన్నావు కదా, చూడు" అని ఇచ్చాడు. చూస్తే నేను ఆ పుస్తకాన్ని 2 రోజులు మొత్తం చదివి సార్కి ఇచ్చాను. అర్థం అయ్యింది అని చెప్పలేను కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఒక్క పోయం బాగా నచ్చింది. ఆహా, నిప్పులు చిమ్ముకుంటూ నెంగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అనే మహాప్రస్థానంలో ఉండే ఒక మినీ కవిత. ఆహా, అది అప్పుడు చదివింది గుర్తుంది. తర్వాత ఇంకొక కారణము కూడా ఉంది. ఏంటంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా పాఠశాలకి స్కూల్లో కొన్ని ప్రైవేటు పిల్లల మ్యాగజైన్లు వచ్చేవి. అందులో ఇదొకటి బాలజ్యోతి ఉన్నట్టు గుర్తు. బాలజ్యోతి వాళ్ళు ఒక పోటీ పెట్టారు. బాల నవలల పోటీ అని పెట్టారు. ఆ నవలల పోటీని చూసి నేను నవల రాయగలుగుతానా అని ప్రయత్నంగా నేను ఊరు మారింది అని ఒక నవల రాశాను. ఈ నవల రాసి పంపించేటప్పుడు మళ్ళీ ఏ అడ్రస్కు పంపాలో చూస్తే, బాలలు ఒకవేళ రాస్తే దీన్ని వాళ్ళ తల్లితో కానీ తండ్రితో కానీ ఇది మావాడే రాశాడని సర్టిఫికేట్ పెట్టాలి, లేదా స్కూల్ హెడ్ మాస్టర్ చేతనైనా పెట్టాలని ఉంది. ఎట్లాగో మా ఇంట్లో చదువు రాదు కాబట్టి మా హెడ్ మాస్టర్ మాధవరావు సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి "సార్ ఇది కొంచెం సర్టిఫై చేయండి సార్" అన్న. అంటే ఆయన కొంచెం ఆశ్చర్యంగా చూసి "ఏంటిది, ఏం సర్టిఫై చేయాలి" అన్నాడు. అంటే "ఈ నవల నేను రాస్తాను" "ఏంటి సార్, నువ్వు రాసినావా మరి" అన్నాడు. "నేనే రాసిన సార్" అన్న. అనుమానపడ్డాడు. అది తీసుకొని పోయి నేను ఒకరోజు చూసి తర్వాత అది పెడతా అన్నాడు. ఒకరోజు తీసుకొని పోయిండు. తెల్లారి తీసుకొచ్చి నన్ను పిలిచాడు క్లాస్ నుంచి. పిలిచి "ఇది చాలా మంచిగా రాసినవరా నువ్వు, నీకు చాలా తెలివి ఉంది" అని చాలా మెచ్చుకొని సర్టిఫై చేసి ఇచ్చాడు. సరే, అది ప్రైజ్ రాలే, నేను పంపాను, ప్రైజ్ రాలే, కానీ ఈ నేపథ్యం నన్ను నవల రాయించింది. అట్లాగే నేను 10థ్లోకి వచ్చాక, ఇది 9థ్లో రాశాను, మీరు 10th అన్నారు ఇందాక, 9థ్లో ఊరు మారింది అనే నవల రాశాను. తర్వాత సినిమా ప్రభావం చాలా ఉండేది మా మీద. ఆ సినిమా ప్రభావంతో 10థ్లో సినీ యాక్టర్ని అని ఒక నవల రాశాను. యాక్టర్ కాదు, సినీ యాక్టర్ కాదు, నేనే సినీ యాక్టర్ని అనే ఒక మైండ్ నిండా అట్లా పెట్టుకొని రాశాను. ఆ 2 నవలలు హై స్కూల్లోనే రాశాను. కాకపోతే అవి గొప్ప నవలలని చెప్పలేము, అవి ఇప్పుడు అందుబాటులో కూడా లేవు. ఆ బాల్యదశ అది వేరే ఉంటుంది, ఆ ఆవేశాలు, ఆ ఉత్సాహాలు వేరే ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి డైరెక్ట్గా నవల రాయాలనే కోరిక ఎట్లా కలిగింది? కథ రాయడమే కష్టం. ఇవాళ రేపు మినీ కథలు రాసే వాళ్ళు కూడా నానా తంటాలు పడుతున్నారు. ఏకబిగిగా నవల రాయడం అంటే అది కూడా బాల సాహిత్యం. అంటే బాలలుగా ఉన్నారు కాబట్టి బాల సాహిత్యమా? అంతే, బాలుడిగా ఉన్నాను అని మాత్రమే చెప్పాలి, కానీ అది బాల సాహిత్యం ఏమి కాదు. అది ఒక ఊరు మారింది అనేది ఏంటంటే సినిమాటిక్. అంటే ఊర్లోకి ఒక కొత్త యువకుడు వస్తాడు. కొత్త యువకుడు ఎక్కడి నుంచి వస్తాడంటే ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్లో చదువుకొని ఊరిలో దిగుతాడు. దిగేటప్పటికి వాతావరణం అంతా ఆయనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఊర్లో మోసాలు, రాజకీయాలు ఇవి నడుస్తూ ఉంటాయి. దీన్ని మార్చడం కోసం ఆయన కంకణం కట్టుకున్నట్టు, తర్వాత ఆ కంకణం కట్టుకున్న ఆ వ్యక్తిని ఇష్టపడి ఒక అమ్మాయి ఆ ఊర్లో ఆయనని లవ్ చేసినట్టు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళిద్దరు కలిసి ఊర్లో మొత్తం సంస్కరణలు ఇట్లా రాశాను. ఇదంతా సినిమాల్లో చూసిన ప్రభావం చేత రాశాను. ఈ నవల రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను 9th 10thలో ఉన్నప్పుడు మా క్లాసులో కో ఎడ్యుకేషన్ అమ్మాయిలు చాలామంది నవలలు ఎండమూరి వీరేంద్రనాథ్, మాదిరెడ్డి సులోచన, యద్దనపూడి సులోచన రాణి, ఈ కొమ్మనాపల్లి గణపతిరావు, ఇవన్నీ బుక్కుల మధ్యలో పెట్టుకొని వచ్చి అక్కడ క్లాస్ నడుస్తుంటే వీళ్ళు నవల చదువుతుండేది. అంత ఇష్టం ఏముంది మీకు, అందులో ఏముంది అని అడిగేవాడిని నేను. క్లాస్ అయిపోయాక బయట చెప్పేవాళ్ళు "ఇంత బాగుంది తెలుసా ఈ నవల" అని. నవల గురించి గ్లోరిఫై చేస్తూ "ఎంత బాగా రాసిండో ఎండమూరి" అని అంటుండేది. అప్పుడు మనం కూడా నవల రాయాలి అనే ఒక భ్రమకు లోనై రాసిన నవలలు అవి. తర్వాతి కాలంలో నవలల జోలికి వెళ్ళలేదు. మీరు సాహిత్యకారులుగా గుర్తింపు పొందిన తర్వాత కానీ, లేదా సాహిత్యకారులుగా ప్రారంభంలో కొనసాగుతున్న దశ కానీ నవలల వైపు వెళ్లకుండా కవిత్వం వైపు ఎక్కువగా వెళ్ళారు. కారణం అంటే నేను ఇంటర్మీడియట్ సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు పగిలిన గుండెలు అని ఒక నవల రాశాను. ఆ నవల కూడా గొప్ప నవల ఏమి కాదు, కానీ దాన్ని డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను స్టూడెంట్గా నల్గొండలో కాలేజీకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రజా పోరాటం అనే ఒక సాయంకాలపు దినపత్రికలో
దాన్ని 2.5 నెలలు డైలీ సీరియల్గా వేశారు. అట్లా 3 నవలలు కూడా రాశాను, 3వ నవల కూడా రాశాను. కానీ నాకు తర్వాత సీరియస్గా పోయిటరీ వైపు మళ్ళిన తర్వాత పోయిటరీలో అంటే ది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ పోయిటరీ అని ఒక మాట ఉంది, మీకు అందరికీ తెలిసిందే. అది నాకు బాగా తెలియకుండానే ఆ వాక్యం నన్ను వెంటాడింది. కవిత్వం బాగా రాస్తే నిన్న నేను గోపి సార్ ఇంటికి వెళ్ళాను. గోపి సార్ ఇంటికి వెళ్తే నేను రాసిన కవితా వాక్యం ఆయన చూడగానే నాకు గుర్తొచ్చింది. ఏంటంటే, ఆమె ఉన్నన్నాళ్ళు అతడు నవయువకుడే, ఆమె అంతర్ధానమైందా అకస్మాత్తుగా వృద్ధుడైపోతాడు అనే ఒక లైన్ ఉంది. ఎంత పెద్ద కథ చెప్తే ఇట్లాంటి లైన్స్ వస్తాయి అనే ఒక ఫీలింగ్ నాకు అప్పటి నుండి ఉండే. ఇదంతా లెబోరియస్ వర్క్ చేసేదానికంటే థాట్ ప్రొవోకింగ్ రాయడం మంచిది అని డిగ్రీ థర్డ్ ఇయర్లో, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్లో నాకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. దాంతో నేను అప్పుడు ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను 88, 89 మధ్య డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. అప్పుడు డిగ్రీ కాలేజీలు కూడా ప్రైవేట్గా అంతా లేకుండేది, ఇంజనీరింగ్ కాలేజీలు అసలు లేకుండేది నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు వస్తున్నాయని బాగా వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఒక పాట రాశాను దాన్ని వ్యతిరేకిస్తూ. ఆ పండిరా చదువులు అమ్ముకొనియేడు తీరు, తొడవండిరా శారదాంబ కన్నుల నీరు, అరమిలియనుకు సీటు అమ్ముకొందురు చూడు, దొరబాబులే సీట్లు దోచుకొందురు చూడు, డబ్బు లేని వాడు దుబ్బుకు గొరగాని విధమునింకా వీరు విద్యలో చూపేరు, ఆ పండిరా చదువులు అమ్ముకొనియేడు తీరు, తొడవండిరా శారదాంబ కన్నుల నీరు అని ఒక పాట రాశాను. ఆ రాస్తే ఆ పాట ఆ ప్రజా పోరాటం అనే పత్రికలోనే కాకుండా ప్రజాశక్తి అనే విజయవాడ నుంచి వచ్చే ఒక పత్రికలో ప్రింట్ అయింది. మా మిత్రులు దాన్ని ఒక 2 వేదికల మీద పాడి వినిపించారు. దాంతో నాకు కవిత్వంలోకి ఫుల్ వర్క్ చేయాలనే ఒక ఫీలింగ్ వచ్చింది. అట్లా నేను BA EPP అనే సబ్జెక్టు అయినప్పటికీ MA తెలుగు మాత్రమే చేసి తీరాలనే ఒక లక్ష్యానికి వచ్చి నేను ఉస్మానియా యూనివర్సిటీలో MA తెలుగులోకి ఎంటర్ అయి పోయిటరీని కూడా సాధన చేస్తూ వస్తూ ఉన్నాను. మీరు PhD చేస్తున్న దశలోనే APPSC అప్పుడు ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ ఎగ్జామ్స్ రాసి మీరు గ్రూప్ 2Aలో స్టేట్లో సెకండ్ ర్యాంక్ సెలెక్ట్ అయ్యారు. అది ఎలాంటి అనుభూతినిచ్చింది? సాధారణంగా సెలెక్ట్ అవ్వడం వేరే, గ్రూప్ 2లో సెకండ్ ర్యాంకులో రావడం వేరే. దానికోసం చాలా శ్రమిస్తే తప్ప కాదు. ఓవైపు PhD చేస్తున్నారు, మరోవైపు ఇది. అవును. అయితే దీనికి మంచి ప్రశ్నే, కొంచెం ఎక్కువ ఆన్సర్ ఉంది, తగ్గిస్తాను. ఏంటంటే మా నేపథ్యము చాలామందికి తెలియకపోవచ్చు. మా నేపథ్యం చాలా గ్రామీణ, ఇంకేమీ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని నేపథ్యం. మా నాన్న నేను 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోవడం వల్ల మా అమ్మ మా కల్లోనికుంట నుండి నన్ను తీసుకొని చిట్యాలకు వచ్చి, మా అమ్మ లక్ష్యం ఒక్కటే ఏంటంటే, వీడి చిట్యాలకు వచ్చాడు కాబట్టి చదువుకుంటాడు, చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదిస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగం రావాలనే ఒక ఫీలింగ్ ఉండేది ఆమెకి. ఆ కాలంలో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెద్ద ఏం లేవు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే ఒక ఫీలింగ్ ఆమె లోపల ఉండేది. అది ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది. క్లర్క్, కండక్టరు, లేకపోతే ఇంకేదైనా ఒక అట్లాంటి ఉద్యోగం సంపాదించాలని ఆమె అంటూ ఉండేది. నేను ఆ క్రమంలో MA దాకా వచ్చాను. MA దాకా వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2A 2 పడ్డాయి. 2 పడితే MAలో ఉన్నప్పుడు వాటి రెండింటికి అప్లై చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేవి ఇట్లా పరీక్ష రాస్తే వచ్చే ఉద్యోగాలు కావు, దానికి వెనుక చాలా కథ ఉంటుంది, అది మన లాంటి వాళ్ళకి ఏడొస్తాయి అనే ఒక నేపథ్యాన్ని మోసుకొని వచ్చింది నా మైండ్ ఊరు నుంచి, మనకు తెలియదు కాబట్టి. అయితే ఈ క్రమంలో ప్రిలిమ్స్ వచ్చింది. ప్రిలిమ్స్ గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2A కూడా వచ్చింది. ప్రిలిమ్స్ వచ్చాక మెయిన్స్ గ్రూప్ 1 రాస్తూ ఉన్నప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటంటే అందులో 5 పేపర్లు ఉంటే 5 పేపర్లు కూడా తెలుగులో క్వశ్చన్ అడుగుతారు, మనం తెలుగులో ఆన్సర్ రాయొచ్చు, అంతా మనకు తెలిసిన విషయమే. అని ఇంత చక్కటి, అంటే గ్రామీణ నిరుద్యోగానికి కారణాలేంటి, భారతదేశంలో స్త్రీల సమస్యలు, ఇట్లాంటి క్వశ్చన్లు అందులో ఉన్నాయి. దానికి నేను తెలుగులో కొంచెం చదువుకుంటే బ్రహ్మాండమైన ఆన్సర్ రాస్తుంటే ఉద్యోగం ఇట్లనే వచ్చేది కదా అని అనుకొని, కనీసం గ్రూప్ 2Aకైనా సరిగ్గా చదివి రాద్దాం అని అనుకొని గ్రూప్ 2A, ఇది గ్రూప్ 1 అయిపోయాక గ్రూప్ 2Aలో ఎగ్జామ్కు అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి లాస్ట్కు అందులో గ్రూప్ 2Aలో కొంచెం పెద్ద ఉద్యోగం అంటే ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్, కొంచెం చిన్న ఉద్యోగం అంటే
ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏదో ఉంది, అట్లాంటిది ఏదో ఒక్క ఉద్యోగం వస్తే చాలు అనే ఫీలింగ్లో గట్టిగా రాశాను. ఆ కాలంలో అదే పరిస్థితి, అదే గొప్ప. అదే గొప్ప అనే ఫీలింగ్లో రాశాను. రాస్తే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న స్టేట్లో 2వ ర్యాంక్ వచ్చింది. ప్రొవిజనరీ డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికయ్యాను. అప్పుడు అనుకున్నా ఏంటంటే గ్రూప్ 1 సరిగ్గా ట్రై చేసి ఉంటే అది వచ్చేది అని. అట్లా ఆ తర్వాత గ్రూపు 2Aలో చాలా ప్రజలకు సాన్నిహిత్యంతో సర్వీస్ చేయగలిగే అవకాశం ఉంటుంది అని దీన్ని పెడతారు. చాలామంది డిప్యూటీ తహసీల్దార్ పెట్టకుండా కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు. కానీ నేను మాత్రం డీటీకే ఇచ్చాను. ఎందుకంటే ఆదాయ దృష్ట్యా ఉంటుంది, ఇది పని దృష్ట్యా ఉంటుంది. ఏమనుకుంటా, ఊరు నుంచి వచ్చాం కదా, ఎంఆర్ఓ అంటే చాలా పెద్ద ఉద్యోగం అని ఒక ఫీలింగ్లో, ఒక నిజానికి అది ఫీలింగో భ్రమనో నిజమో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అట్లా నేను గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడానికి ఇదే పనికొస్తుంది. దీంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన సంగతి మీకు అంతా తెలిసిందే. అంటే ఎంఆర్ఓ స్థాయిలో చేసినప్పుడు రకరకాల అనుభవాలు ఉంటాయి, రకరకాల రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే ప్రారంభ దశ మీది, అప్పుడు రాజకీయ ఒత్తిళ్ళను తట్టుకోవడం వేరే ఉంటుంది, ఇప్పుడు అనుభవాలు వచ్చిన తర్వాత తట్టుకోవడం వేరే. అవును. అప్పటి పరిస్థితులు ఏంటి మరి? నిజానికి రాజకీయ ఒత్తిడులు ఉంటాయి అనేది ఒక నిజమే, కానీ మనం సరిగ్గా వాళ్ళకి కన్విన్స్ చేసి, అంటే ఇది చేస్తే చట్టం ప్రకారం కరెక్ట్ సార్, ఇది చేస్తే చట్టం ప్రకారం తప్పు, ఇది అయితే మేము చెయ్యలేము అని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు మరీ ప్రెజర్ వేసి చేయించే వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ నాయకులు కూడా ఉండరు. ఇంకా ఎక్కువ ప్రెజర్ వేసి చేయగలిగే పరిస్థితి ఉంటే మనం అక్కడ నుంచి తప్పుకోవడం కూడా జరుగుతుంది. నాకు అట్లాంటి మరీ అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ అనిపించలేదు ఎప్పుడు కూడా. చాలామంది రాజకీయ నాయకుల దగ్గర పనిచేశాను. రాజకీయ నాయకుల లక్ష్యాలు వేరే ఉంటాయి, మన లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తారు, మన లక్ష్యం కోసం మనం పనిచేస్తాం. మనం చట్టంలో ఉండే వెసులుబాటుని అవసరమైతే పేదలకు అనుగుణంగానో, లేదా మీరు అన్నట్టు రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకి అనుగుణంగానో ఒక మాట ఏదైనా చేయగలిగితే చేస్తాం, కానీ పూర్తిది అటు చేయలేం. చేస్తే ఉద్యోగం ఉండదు. అది ఆ విషయం మనకు తెలుసు. ఎంఆర్ఓ స్థాయిలో ఏదైనా మంచి అనుభవం ఉందా? సేవ విషయంలో కానీ, ఏదైనా పేదలను ఆదుకోవడం విషయంలో కానీ, ఏదైనా మన లక్ష్యానికి అనుగుణంగా ఇది చేశామనే సంతృప్తి కలిగించిన సంఘటన ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్ సర్వీస్లోనే శాంతి కుమారి గారు, మొన్న రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ గారు, మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను జిన్నారం అని, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉంది, జిన్నారం మండల్ తహసీల్దార్గా ఉన్నాను. అప్పుడు 2000 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నాడు హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ అనుకుంటా, హెవీ రెయిన్స్ వచ్చాయి. ఆగస్టు 10, 2000 సంవత్సరం ఆగస్టు 10 నాడు ఎంత రెయిన్ వచ్చిందంటే హుస్సేన్ సాగర్ కట్ట కూడా తెగిపోతుంది అనే ఒక భయంలో పడి అందరూ కింద సర్దుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను జిన్నారంలో ఉన్నప్పుడు ఒక కుంట ఉంది, ఆ ఊరి పేరు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు, కొడకంచి పక్కన ఉంటుంది. ఆ కుంటకి చుట్టూ 3 ఊర్లు, ఆ ఊరు ఉంటుంది, ఊరికి చుట్టూ 3 చెరువులు ఉంటాయి. ఈ చెరువులు 3 కూడా తెగిపోతే ఆ ఊరు మొత్తం మునిగిపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని ఒక వదంతి లేచింది. ఆ వదంతి లేచినప్పుడు మన కలెక్టర్ గారు, అప్పుడు ల్యాండ్లైనే ఉండే, సెల్ ఫోన్లు లేవు, ఆమె ఫోన్ చేసి నువ్వు ఆ కుంటలన్నీ తిరిగి ఆ ఊరిని కూడా తిరిగి నాకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్, ఎవాక్యుయేషన్ అవసరమా లేదా అనేది ఎవాక్యుయేషన్ అంటే ఆ ఊరోళ్ళందరూ ఇప్పుడు లేపి వేరే ఊళ్ళో కూర్చోబెట్టాలి, తాత్కాలిక నివాసం కల్పించాలి, అది ఇవ్వమని అంటే, నేను ఆమె చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసి అది ఒక్కటే పని చేసి సాయంత్రం 10 గంటల వరకు ఆఫీస్కి ఒక రిపోర్ట్ పంపించాను. ఏంటంటే ఈ చెరువు శిఖం ఏరియా ఎంత, ఆ చెరువు శిఖం ఏరియా ఎంత, ఈ చెరువు శిఖం ఏరియా ఎంత, దాని ఫుల్ వాటర్ నిండితే ఎంత అవుతుంది, ఇరిగేషన్ ఇంజనీర్ని కూడా తీసుకొని పోయి, తర్వాత చరిత్రలో ఎప్పుడైనా ఈ కుంటలు ఎన్నిసార్లు తెగినాయి, 3 కుంటలు ఒకేసారి తెగే అవకాశం ఉందా, ఆ తెగితే ఆ ఊరు మొత్తం మునిగిపోతుంది, ఇదంతా డీటెయిల్డ్ రీసెర్చ్ లాగానే చేసి అది కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చాను. నైట్ 10 అయింది పంపించేటప్పటికి. అది చూసి తెల్లారి కలెక్టర్ గారు ఫోన్ చేసి యువర్ రిపోర్ట్ ఈజ్ సో గుడ్ అని అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఆ అప్రిషియేట్ చేస్తేనే ఒక అవార్డు వచ్చినంత ఆనందంతో పొంగిపోయి, ఆమె, నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓగా ఉంటే ప్రొవిజనరీ డిప్యూటీ తహసీల్దార్గా, ఆ రిపోర్ట్ చూశాకే
నువ్వు ఇక్కడే తహసీల్దార్గా ఉండు అని మళ్ళీ ప్రమోషన్ వచ్చాక అక్కడే కంటిన్యూ చేసింది. అట్లాంటి గొప్ప ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేసిన అనుభవం ఏమైనా ఉందా? పేద ప్రజలకు సేవ చేసిన అనుభవం చాలా చాలా సందర్భాల్లో ఉంటాయి. అది నిజానికి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్, బిట్టర్ కాదు ఇది, అంటే మన జీవితాంతం కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఉంటాయి. అది కూడా అక్కడే ఉంది నాకు. అప్పుడు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉండేది. ఒక వ్యక్తి కుటుంబంలో ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే 10,000 రూపాయలు ఇవ్వడానికి తహసీల్దార్ దగ్గర ₹1,00,000 పెడుతుండేది. ఈ 1,00,000లో 10 మందికి ఇవ్వచ్చు మనం. అయితే ఒక సందర్భంలో నేను జిన్నారం ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆ ₹1,00,000 10 మంది ఉన్న అప్లికేషన్లలో 10 మందికి చేసి టిక్కులు కొట్టి సంతకాలు పెట్టి చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి అని ఆఫీసు లోపలికి పంపించి కూర్చున్న తర్వాత ఒక ముసలావిడ ఇంకొక కూతురు లాంటి ఆవిడని తీసుకొని లోపలికి వచ్చి చాలా బాధతోటి అయ్యా ఈమెకి ఏదైనా నా బిడ్డ ఏదైనా సాయం చేయండి అని అడిగింది. ఏం సాయం కావాలమ్మా అంటే, మీరు పైసలు ఇస్తారు కదా, 10,000 ఏదో 5,000 ఇస్తారు కదా, ఎందుకు ఏమైంది అంటే, భర్త చనిపోయిందా అని అంటే, భర్త చనిపోయిండు, ఈమె కూడా కష్టమే అని అన్నది. ఎందుకు అంటే, భర్త ఎయిడ్స్తో చనిపోయిండు, ఈమెకు కూడా ఉన్నది అంటే, మరి ఇప్పుడు ఈమె ఎంట ఇంకో చిన్నపిల్ల ఉంది కదా, ఆమె ఎవరు అంటే, ఆమె ఏమేమి బిడ్డ అంటే, ఆమెకేమన్నా ఉందా అన్నట్టు. పరీక్ష చేసిండ్రు సార్, ఆమెకేం లేదు, చిన్నపిల్లకి ఏం లేదు కదా, ఇదే బతికేది కష్టం అని అంటుండ్రు, అదేమన్నా సాయం చేస్తావు అని అంటే, అప్పటికప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏంటంటే ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు ఎయిడ్స్. అప్పుడు చాలా కొత్త ఎయిడ్స్ వచ్చింది అనే చాలా భయంగా ఫీలింగ్ తోటే నేను వణికిపోయి బెల్లు కొట్టి రాసిన చెక్కులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని లాస్ట్కు రాసిన చెక్కును తీసి ఆ చెక్కును కొట్టేసి, ఈ అమ్మాయి ఎవరో, ఈమె వస్తే ఈమెకి నెక్స్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిస్తా అని చెప్పు, ఈ అమ్మాయి పేరు చెక్కు రాసి ఇచ్చేసి ఇప్పుడు నేను పెడతా అని చెక్కు రాయించి అప్పుడు సంతకం పెట్టి, ఈమె అప్లికేషను వారం రోజుల కింది డేట్లో తీసుకో, ఆర్ఐని కూడా రాయమను, నేను కూడా ఇప్పుడు సంతకం పెట్టేస్తా, ఇప్పుడు నువ్వు ఇచ్చేసేయి అని చెప్పినాం. అట్లాంటి చిన్న అవుట్ ఆఫ్ ది వే ప్రోగ్రామ్స్, అవుట్ ఆఫ్ ది వే పనులు చేసినప్పుడు కలిగే ఆనందం కూడా ఉంటుంది. కానీ అది నిజానికి ఆనందకరమైంది కదా, ఆ అమ్మాయిని చూస్తే చాలా పిటి. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. అది విషాదమే కానీ మనకు జ్ఞాపకం ఉంటుంది. అంటే ఆ పని కూడా చేయలేకపోతే నా ఉద్యోగం అని అనిపించి చేశాను. అట్లా చేశాను. కొన్ని సందర్భాలలో ఇంకా దొరుకుతాయి అట్లాంటి. ఒకవైపు రెవెన్యూ శాఖలో ఉద్యోగం అంటేనే చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ ఒత్తిళ్ళను తట్టుకొని సాహిత్యం వైపు సాహిత్యం ఎట్లా కొనసాగించారు? అంటే ఇది ఉద్యోగం వచ్చాక రాలేదు, ఉద్యోగం పూర్తయ్యాక పోదు. ఇది జీవితంలో అవిభాజ్యమైన అంశం. సాహిత్యం అనేది నా జీవితం సాహిత్యం విడదీయరానివి. ఎందుకంటే మీరే చెప్పారు ఇందాక 9th 10th నుంచే రాయడమే కాకుండా నేను ఎంత క్రిటికల్ ఎలక్షన్ పీరియడ్లో కూడా కవిత్వం స్ఫురిస్తే రాయకుండా ఉండలేదు. తర్వాత నేను సాహిత్య రంగంలో చేసిన కృషి చాలా బలంగా ఉండడానికి రెవెన్యూ శాఖలో పనిచేయడం కూడా ఒక కారణమని నేను నమ్ముతా. ఉదాహరణకు మీకు చెబుతాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది ఒక మోడల్ నేను ఇలా తీసుకుంటాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మద్రాసుకు పోయి శనివారం నైట్ మద్రాసుకు పోయి సోమవారం పొద్దున బయలుదేరి హైదరాబాద్కి వచ్చేవాడు. ఆయన అక్కడికి పోయినప్పుడు ఈయన ప్రొఫెసరు అని, ప్రొఫెసర్కు ఉన్నంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈయనతో మనం బాగా వాడుకోవాలని సినిమా వాళ్ళు వాడుకున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీలో పాఠం చెప్తూ ఉంటే ఈయన సినిమా పాటల రచయిత మామూలుడు కాదు అని వీళ్ళు వాడుకున్నారు. అట్లా ఆయన రెండు రంగాలను ప్రేరేపించినట్టు నేను కూడా ఇటు పరిపాలనా రంగంలోనూ ఇటు సాహిత్య రంగంలోనూ భిన్నత్వాన్ని చూపించడమే కాకుండా పరస్పర పూరకాలుగా వాటిని పనిచేసేటట్టు చేసుకున్నా. ఉదాహరణకి నేను తొలి రోజుల్లో ఉద్యోగంలో చేరగానే ఒక ముసలావిడ, ఇందాక చెప్పిన ముసలావిడ లాంటి ఒక ఆవిడ వచ్చి నన్ను కొన్ని అంటే నా పని ఎందుకు చేయలేదు అని గట్టిగా అడిగితే నిజంగా అది ఆమెది న్యాయం వేరు చట్టం వేరులాగా ఉంటాయి కొన్ని. ఇది డిఫరెంట్ ఉంటుంది. న్యాయం ఆమె అడిగేది న్యాయమే అనిపిస్తుంది, కానీ అది చట్టం ప్రకారం చేయడానికి వీలు కాదు. అట్లాంటి సందర్భంలో ఒక పోయం రాశాను, తహసిల్ తరీఖా దాని పేరు. ఆ పోయం రాసినప్పుడు మనోళ్ళు అన్నారు, ఇది నువ్వు ఒక్కడివే, నువ్వు ఎంఆర్ఓ కాబట్టి రాయగలిగావు, ఇంకెవరికి ఆ సబ్జెక్ట్ తెలియదు అని అన్నారు. అట్లాగే నేను హైదరాబాదులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్సీగా పనిచేస్తూ ఉన్నప్పుడు జాగీర్ అబాలిషన్ యాక్ట్ గురించి చదవాల్సి వచ్చింది.
జాగీర్ అబాలిషన్ అయిన తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ అఫైర్స్ ఎట్లా జరిగినాయి అనే దాని మీద చదువుతూ ఉన్నప్పుడు చాలా గొప్ప విషయాలు తెలిసి ఏంటంటే ఒక్క కలం పోటుతోటి జాగీర్లని రద్దు చేసింది అప్పుడు మిలిటరీ గవర్నమెంట్. దాని మీద నేను ఆశ్చర్యపోయాను, ఎంత పెద్ద ఇది పెద్ద విప్లవము, ఈ విప్లవాన్ని కాగితం మీద ఎవరు పెట్టలేదే అని. చరిత్రకెక్కని భూ విప్లవం జాగీర్ల రద్దు అనే ఒక వ్యాసం రాశాను. ఆంధ్రజ్యోతిలో చాలా ప్రామినెంట్ ప్లేస్లో వేశారు దాన్ని. అట్లాగే కొన్ని రోజుల తర్వాత అదంతా చదువుతూ ఉన్న క్రమంలో మీర్ లాయక్ అలీ అనే అతను హైదరాబాద్కి ఢిల్లీకి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఇది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు దాన్ని, యథాతథ ఒప్పందం అనుకోండి. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగిందని చూసి నేను ఆశ్చర్యపోయినా. అసలు హైదరాబాద్కి ఢిల్లీకి మధ్య ఎంత కాన్వర్జేషన్ నడిచిందని నాకు తెలియదు. అది చూసిన తర్వాత ఇదంతా చాలామంది అలాగే తెలియని వాళ్ళు ఉన్నారు, దీన్ని తెలుగులోకి తీసుకురావాలని ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తకాన్ని నేను హైదరాబాద్ విషాదం పేరిట తెలుగులోకి అనువాదం చేశాను. అట్లా రెవెన్యూ శాఖ నుంచి కొత్త వస్తువులను తీసుకొచ్చి సాహిత్యంలో నేను పెట్టగలిగాను. అట్లాగే సాహిత్యంలో ఉండి నేను ఇప్పుడు కలెక్టరేట్లో కానీ ఇంకెక్కడైనా కానీ సభలు జరిగినప్పుడు కానీ అక్కడ ఇప్పుడు చేనేత దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా సాహిత్య పరిజ్ఞానం అంతా అక్కడ ఉపయోగించి నేను రెవెన్యూ శాఖను కూడా బలోపేతం చేస్తూ ఉంటాను. ఇంకెందుకు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు అనే ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకం రాయడానికి సాహిత్య జ్ఞానం ఉండాలి. ఈ పుస్తకం రాయడానికి సాహిత్య జ్ఞానం మాత్రమే ఉన్నవాడు సరిపోడు, ఎందుకంటే రెవెన్యూ అసలే సరిపోడు. రెవెన్యూ పరిజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఇది చేయగలడు. ఆ రకంగా చూసినప్పుడు నేను రెండు శాఖలని సమన్వయం చేస్తూ పరస్పర పూరకాలుగా చేసుకొని పనిచేస్తూ ఉన్నా కాబట్టి సాహిత్య రంగంలో కవిత్వ రంగంలో నేను ఎంత ఆనందంతో ఉన్నానో ఆ ఆనందం కొంత రెవెన్యూ శాఖ కూడా ఇచ్చిందని చెప్పక తప్పదు. సాధారణ కవిత్వం రాయడం వేరే, పుస్తకాలు రాయడం వేరే. అవును, కవిత్వం రాయడం దానికి కొంత ప్రేరణ, రకరకాల అప్పటి సమయస్థితి, సమయానుకూలం ఇవన్నీ కావాలి. మరి ఇది ఎట్లా సంభవం? కొంత ఓసారి మేము పని ఒత్తిడిలో ఉంటారు, ఇది రాయాలి అంటే ఏదో ఆలోచన చేయాలి, ఆ ఆలోచన అప్పుడు ఈ ఆలోచన వచ్చిందనుకో అది బెడిచిపోతుంది. మీకు తెలుసు అనుకుంటా, మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ అని ఒక ఉర్దూ పోయిట్ ఉన్నాడు. అవును. ఆయన నిజానికి రోడ్డెంట పోతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఐడియా వస్తే, అప్పుడు పెన్నులు సరిగ్గా ఉన్నాయో లేదో తెలియదు, ఐడియా వస్తే ఆయన రుమాలుకి ఒక ముడి వేసుకునేవాడట. ఆ ముడి వేసుకున్నాక ఇంకా కొంచెం దూరం పోతే ఇంకొక ఐడియా వచ్చేదట, ఇంకొక ముడి వేసుకునేవాడట. ఇంటికి పోయిన తర్వాత ఒక్కొక్క ముడి విప్పుతుంటే ఒక్కొక్క ఐడియా మెరిసేది, రాసుకునేది అని చెప్పిండు ఆయన. నేను అట్లా రెవెన్యూ ఆఫీసర్గా ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఒక సంయమన స్థితిలో ఒంటరిగా కూర్చొని రీకలెక్ట్ చేసుకోగలుగుతా. అట్లా రీకలెక్ట్ చేసుకొని మొన్న ఈ మధ్య ఒక కథ రాశాను. ఆ కథలో ఇదే వస్తూ ఉంటుంది. ఏంటంటే సేవింగ్ ది స్కిన్ అనే ఆ కథ. సేవింగ్ ది స్కిన్ అంటే ఒక తహసీల్దారు గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే వారసత్వం సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాడు. అవును, బయటి వాళ్ళకి ఇవ్వలేడు. చాలా పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వలేడు. దాంట్లో ఆ కథలో ఏంటంటే ఒక మంత్రి ఎమ్మెల్యే చెప్తూ ఉంటాడు, పైన వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు, దోస్తులు తెలిసిన వాళ్ళు అందరు చెప్తుంటాడు, ఈ రాను ఇవ్వాలి, అది చాలా పేదోళ్ళు వాళ్ళు అని చెప్తుంటారు. ఈ చట్టం ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. లాస్ట్కు ఆ తహసీల్దారు, ఒక లేడీ తహసీల్దార్ని పెట్టాను కథలో. లేడీ తహసీల్దారు మొదలు ఎమ్మెల్యే చెప్తే వినదు. ఎమ్మెల్యే గారు హైదరాబాద్కు పోయిన తర్వాత ఎమ్మెల్యే ఏమంటాడంటే, నేను తహసీల్దార్కి చెప్పాను, నేను కలెక్టర్కి చెప్తా అంటాడు. కలెక్టర్కి చెప్తుంది. కలెక్టరు ఎమ్మెల్యే ఎంఆర్ఓకి చెప్పి, అరే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అది ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు ఏంది అంటే, మేడం ఇది ఇట్లుంది అంటే, నువ్వు అట్లుంది ఇట్లుంది నాకు చెప్పకు, అదేందో పని అయ్యేటట్టు చూడు అని పెట్టేస్తుంది కలెక్టర్. పెట్టేస్తే ఈమె ఒక ఒడుపుగా తన స్కిన్ కాపాడుకోవడం కోసం బ్యాంకు వాళ్ళు వీళ్ళ నాన్న చనిపోయినందుకు ఈయన కొడుకులు ఎందరున్నారో మీరు చెప్తే నేను వీళ్ళకి డబ్బులు ఇస్తా అని బ్యాంకు వాళ్ళు అడిగినట్టు అడిగించుకొని వాళ్ళకి బ్యాంకుకు ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరాన్ని వీళ్ళు వారసత్వం సర్టిఫికేట్గా వాడుకున్నట్టు కథనే సేవింగ్ ది స్కిన్. అంటే ఈ శాఖలో పనిచేయడం వల్ల కాపాడుకుంటూ సేవింగ్ ది స్కిన్. సో అట్లా అవి పరస్పర పూరకాలుగానే ఉంటాయి. ఏ రకంగా ఎంత ఒత్తిడినా మనము, చాలామంది డాక్టర్లు నిరంతరం థియేటర్లలో గడపాల్సినటువంటి వాళ్ళు కూడా నవలలు రాశారు, కథలు రాశారు. మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు గొప్ప డాక్టర్, కానీ ఈ సైకలాజికల్ థియరీస్ అంతా ఆయనే రాశాడు. మానసిక తత్వశాస్త్రం అంతా ఆయనే రాశాడు.
అంటే ఎంఆర్ఓ స్థాయిలో జనానికి దగ్గరగా ఉంటారు. ఇటు కలెక్టరు అటు తహసీల్దార్ల మధ్యలో ఈ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు అంటే కొందరికి విభాగాలు రెవెన్యూ అని రకరకాల అవును. శాఖలు ఇచ్చినా కానీ అవును అవును ఏదైనా మళ్ళీ కలెక్టరే ఫైనల్. అవును అవును అదైతే నిజం. ఈ దశలో ఏం చేశారు? ఏమైనా ఈ దశలో అంటే ఏమైనా చేయగలిగామా, లేదా రొటీన్ జీవితం లాగానే రొటీన్ ఉద్యోగం చేసినట్టేనా? రొటీన్ ఉద్యోగం చేసినట్టే అంటే నిజానికి కొంచెం బోల్డ్ స్టేట్మెంటే కావచ్చు కానీ సిస్టంలో ఇప్పుడున్న సిస్టంలో గత 20-30 ఏళ్ళ నుంచి ఉన్న సిస్టంలో కూడా తహసీల్దారే వైటల్ రోల్ ప్లే చేస్తాడు. తహసీల్దార్కున్న శక్తి మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు. తహసీల్దార్ తర్వాత కలెక్టర్ ఒక్కడికే ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇక మిగిలినవన్నీ కూడా కలెక్టర్కి సపోర్ట్ చేసేది లేదా కలెక్టర్కి గైడ్ చేసే ఉద్యోగాలు లాంటివి ఉంటాయి. కలెక్టర్ చెప్పింది చేయించడం లాంటిది ఉంటాయి. ఒప్పుకుంటాను ఆ మాట. మీరు సాహిత్యం వైపు చాలా కవిత్వం ఎక్కువ రాశారు. సాహిత్య సంస్థలతో కూడా మంచి అనుబంధాలు ఉన్నాయి, అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఒక సాహిత్య సంస్థ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, అందులో పాల్గొనేటప్పుడు, లేదా ఉద్యోగ సమయం కానీ ఇంకేదైనా ఇబ్బందులు అట్లా తలెత్తుతుంటాయా ఎప్పుడైనా? నాకైతే అట్లా ఏమీ ఎప్పుడూ తలెత్తలేదు. అంటే నేను నిజంగా కొంత ఒక ముద్ర లాంటిది ఉంటుంది. ఏంటంటే నేను బాగా సంప్రదాయవాదులకి కొంచెం దూరంగానే ఉంటానని ఒక ముద్ర ఉంది. నిజానికి నేను వ్యక్తులకు దూరం కాదు, సంప్రదాయవాదులకు దూరం కాదు. అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నవాడి కింద లెక్కేస్తూ ఉంటారు, అది నిజమే. అట్లని నేను సంప్రదాయవాదులని పూర్తిగా ఏమీ దూరం పెట్టాము. వాళ్ళతో మాకేమి క్లాషెస్ ఉండవు, వీళ్ళతో కూడా మాకేం క్లాషెస్ ఉండవు. ఒక సభకి పోయినప్పుడు ఆ సభలో ఉండే సెంటర్ పాయింట్కి అనుగుణంగా మాట్లాడతాము. మనం విభేదించే విషయం అయితే విభేదించే విషయాన్ని కూడా మాట్లాడతాను. నేను చాలా సందర్భాలలో అంటే ఉదాహరణకి రిజర్వేషన్లు ఉందనుకోండి, రిజర్వేషన్లని అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడే దాంట్లో ఖచ్చితంగా నాకున్న వ్యక్తిగతమైన అంటే గవర్నమెంట్ ఉద్యోగిగా మాట్లాడే మాటగా కాకుండా వ్యక్తిగా కూడా నేను రిజర్వేషన్ల యొక్క అవసరాన్ని నొక్కి మరీ చెబుతా. ఎందుకంటే నేను నిజంగా ఫీలింగ్ కూడా అదే నాది. కొంతమందికి అది ఇష్టం ఉండని చోట వాళ్ళు మనల్ని పిలువరు, పిలిచిన చోటికి పోతాము. ఎక్కడ పోయినా అక్కడికి పోయినందువల్ల సమస్య అయితే నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. సాధారణ కవిత్వంలో రుబాయిలు రాయడంలో కొంత తేడా ఉంటుంది. రుబాయిలు ఏకదశలోనే రాశారా, ఒక కాలంలో కంటిన్యూటీగా రాశారా, లేదా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా రాసినాయా? రుబాయిల గురించి అడిగారు కాబట్టి తెలంగాణ రుబాయిలు. ఎస్, తెలంగాణ రుబాయిలు అనే పుస్తకం రావడానికంటే ముందు పెద్ద చరిత్ర ఉంది దానికి. మీకు మట్టిపాట చరిత్ర కూడా కొంచెం తెలుసు కాబట్టి తెలంగాణ రుబాయిల చరిత్ర ఏంటంటే, మూమెంటు చాలా ఊపందుకున్న దశలో కవిత్వానికి సంబంధించిన సభలు చాలా జరిగాయి. వచన కవిత్వం చాలా పుంఖానుపుంఖాలుగా వచ్చింది. వచన కవిత్వంలో మెరుపు లేదా ఎదుటివాడిని కట్టిపడేసే లక్షణం కొంచెం తక్కువ ఉందనే ఫీలింగ్ ఉంది. ఒక వచన కవిత్వాన్ని ఒక పాటని పక్క పెడితే పాటగాడు మొత్తం జనాన్ని ఉర్రూపుతలుపుతున్నాడు, వచన కవి అట్లా ఊపలేకపోతున్నాడు అనే ఒక ఫీలింగ్ ఉండే. అందువల్ల నేను దాన్ని డిఫరెంట్గా ఉండడం కోసం వాళ్ళు కష్టపడతారు సార్ అని ఒక పోయము, 610 అని ఒక పోయము, అంటే 610 జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెబుతూ, అంటే వాళ్ళు కోనసీమలో కొబ్బరాకులమ్మి ప్రజ్ఞాపురంలో పత్తి తోట కొంటారు, 3వ పంటకు నీరొదులుకొని సెక్రటేరియట్లో నౌకర్లలో ఉంటారు, వాళ్ళు కష్టపడతారు సార్ అని చెప్తూ మన వాళ్ళు ఎలా చేస్తారు అని ఒకటి సెటైరిక్గా చెప్పాను. ఏంటంటే, రాయి ముక్క పట్టు లేకుండా చార్మినార్ని కట్టి చందమామకు పోటీ పెడతారు, మట్టి పెళ్ళ పట్టు లేకుండా మక్కా మజీదును నిలబెడతారు, మన వాళ్ళు సోమరిపోతారని ఇట్లా సెటైరిక్గా రాసిన. అయినా ఇంకా ఏదో అసంతృప్తి ఆ కాలంలో నాకు మిగిలి ఉంది. అప్పుడు నేను పాడకపోయినా ఎవరైనా పాడుకోవడానికి కూడా పనికొచ్చే విధంగా, వచన కవితలాగా చదువుకోవడానికి కూడా పనికొచ్చే విధంగా రుబాయి ఉంటుందని రుబాయిని ఎత్తుకున్నాను నేను. అంటే ఉర్దూ ప్రేరణ, సాహిత్య ఉర్దూ కవిత్వ ప్రేరణ, లేదా అవి నిజానికి ఫారసీ నుండి ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చినాయి. దాశరథి దాన్ని రాశాడు. అంటే ఇట్లుంటుంది, రదీఫ్ ఉంటుంది, కాఫియా ఉంటుంది, ఆటలోనే ఉన్న సంగతి గుర్తుకున్నది, ఆదిలోనే ఒప్పుకున్నది గుర్తుకున్నది అని ఉంటుంది. ఈ గుర్తుకున్నది అనేది చివర సేమ్ ఉంటుంది. అట్లా రాయడం వల్ల రిథమిక్గా పాడుకోవడానికి అవకాశం ఉంటుందని రాశాను. రాస్తే అందులో
మొత్తం సెక్రటేరియట్ల నౌకర్లలో మీరే ఉన్నారు అని అవి ఇవి పెడుతూ అప్పుడు రాసినటువంటి ఆ రూపాయలని మొట్టమొదట oneIndia.comలో పబ్లిష్ చేశారు. oneIndia.comలో పబ్లిష్ చేసినప్పుడు చాలామంది నన్ను విమర్శిస్తూ వ్యక్తిగతంగా, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వ్యక్తిగతంగా కూడా తిట్టారు. తిట్టుతూ అందులో పోస్టులు పెట్టారు. దాని తర్వాత మన ఇటు సైడ్ వాళ్ళు కూడా కొందరు తిట్టారు, విమర్శించారు, అందులో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ఇట్లాంటి వ్యక్తిగతమైన తిట్లు వద్దు అని దాన్ని మొత్తం డిలీట్ చేశారు. ఆ క్లిప్నే డిలీట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ చిన్న చిన్న పత్రికలు, ఇప్పుడు ఉదాహరణకు నేటి నిజం ఒక పత్రిక, సాహిత్య పత్రిక, దీంట్లో చాలా వాటిల్లో తెలంగాణ రూపాయలు రాశాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవే తెలంగాణ రూపాయల పేరుతోటి జీవన తాత్వికతను ప్రతిబింబించే రూపాయలను కూడా కంటిన్యూ చేశాను. అవి ఆంధ్రప్రభలో 3 సంవత్సరాల 1 నెల పాటు సీరియల్గా వచ్చాయి. ఆ సీరియల్గా వచ్చిన రూపాయలనే తర్వాత అనేక మంది తమ సొంత గొంతుకలతో పాడుకొని వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు కనీసం చాలా డజన్ల కొద్ది క్లిప్పులు మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లా తెలంగాణ రూపాయలు వచ్చింది. తెలంగాణ రూపాయలు వచన కవిత్వం కంటే కొద్దిగా గాన యోగ్యత ఉండడం వల్ల ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. సాధారణంగా గాన యోగ్యత పాట కానీ ఇంకేదైనా రాసేవాళ్ళు పాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీకు పాడడం రాదు, గొప్పగా రాదు, అసలు రాదనే చెప్పాలి. సిద్ధారెడ్డి గారికి కూడా మా ఇద్దరికి సేమ్ సమస్య అది. ఆయనకు కూడా రాదు. కానీ ఆయన కొన్ని పాటలు పాడారు, ఎందుకంటే ఆయన సీనియర్, అప్పటికి చాలా రాస్తున్నాడని సార్ పాడాలని పాడారు. అంటే నేను పాటలు తక్కువనే వాడాను. ఒకటి బొంత పురుగునైనా మేము ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠురోగినైనా మేము కౌగిలించుకుంటాం, కావాలి తెలంగాణ మా కలల తెలంగాణ, రావాలి తెలంగాణ రతనాల తెలంగాణ అని నేను పాట రాశాను. అందశ్రీ పట్టుబట్టి మరీ రాయించాడు, నువ్వు ఒక పాట రాయి పాడదామని అంటూ పట్టుబట్టి రాయించాడు. కానీ ఆయన వాడలేదు, ఎవరి చేతి పాడించలేదు. ఆ పాట అట్లా ఉండిపోయింది. అందువల్ల ఇది సక్సెస్ అవ్వట్లేదు అని రుబాయిలకు పోయినాయి. రుబాయిలకు పోతే చాలామంది పాడుకున్నారు, యూట్యూబ్లో ఉన్నాయి, ఇప్పుడు మీరు చూడొచ్చు. అవును. అందువల్ల రుబాయిలని ఆశ్రయించాను. తెలంగాణ రూపాయలే ఒక సాహిత్యకారంగా ఎక్కువ గుర్తింపు తెచ్చాయి. కరెక్ట్. మిగిలిన కవిత్వ పుస్తకాలు కానీ అంత గుర్తింపు రాకపోవడానికి కారణం ఏమైనా? లేదు, అంత గుర్తింపు అట్లేం లేదు. వచన కవిత్వంలో రకరకాలుగా కొత్త పలక పుస్తకము తెలుగు యూనివర్సిటీ పురస్కారం పొందింది. తర్వాత నీడల దృశ్యం పుస్తకానికి చాలా వచన కవిత్వం చాలా బ్రహ్మాండంగా క్లిక్ అయింది. కానీ రుబాయిలు అనేటప్పటికి గాన యోగ్యత ఉండడమే దానికి ప్రధాన ఎక్కువగా. గాన యోగ్యత లేనిది మామూలుగా చదువుకుంటారు, వదిలేస్తారు. గాన యోగ్యత ఉన్నది 10 మందికి వినిపించే అవకాశం ఉంటుంది. ఇది కంటిన్యూగా చేస్తున్నారా రూపాయలు, లేదా అప్పటి పరిస్థితులు అప్పటికి అనుకూలంగా? అంటే నేను పట్టుబట్టి మళ్ళీ రుబాయిలనే కంటిన్యూ చేయాలని అట్లేమనుకున్నాను. ప్రధానంగా వచన కవిని, నేను రెగ్యులర్గా వచన కవిత్వమే రాస్తా. కానీ ఆ కాలం డిమాండ్ చేసిన దాన్ని బట్టి అది రాయాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పుడు అదేంటి రాజకీయాలని దగ్గరగా పరిశీలించినప్పుడు, పోయిన జనరల్ ఎలక్షన్స్ని దగ్గరగా పరిశీలించినప్పుడు రాజకీయాల వికృతత్వాన్ని చెప్పడం కోసం వచన కవిత్వం కానీ ఈ రుబాయి కానీ పనికిరాదని పద్యం రాశాను, సీసపద్యం రాశాను. ఆ సీసపద్యంలో ఎట్లా ఉంటుందంటే చాలా సెటైరిక్గా మనము చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎన్నికల సందర్భంలో ఒక ఊర్లోకి వచ్చేటటువంటి రాజకీయ నాయకుడు ఇంట్లోకి దూరుతూ ఏమంటాడో అవన్నీ వచన కవిత్వంలో చెప్పిన దానికంటే సీసంలో చాలా బాగా చెప్పాను. ఉదాహరణకి ఏంటంటే, ఆకిట్ల ముగ్గేయ అక్కయ్య నేనున్న నని నజాకతు చేయు నష్కగొట్టు, ఇంటి లోపల దూరి చంటి పోరల గుంజి సంక నెక్కించుక సంబురపడు, మూల్గి మంచమునున్న ముసలాయనను చేరి ఒగలైన కన్నీళ్లు ఒలకబోయు, ఎన్నికల వేల లీడర్లకెన్నికలలో ఎప్పుడును రాని గడపలనప్పుడొచ్చు, ఎన్నడాడని మాటలు అన్నడాడు, ఎన్నికలు వస్తే నటరత్న ఎవ్వడేని, మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడా అని రాశాను. ఇది ఒక పద్యం. ఇది వచన కవిత్వంలో ఇంత ఎఫెక్టివ్గా చెప్పలేనని ఇట్లా చెప్తాను. రకరకాలుగా సందర్భాలను బట్టి, అప్పుడు ఉండే ఊహల్ని బట్టి కాలం డిమాండ్ చేసిన వస్తువుతో రాసిన కవిని నేను. అంటే ఇట్లాంటి కవిత్వం కానీ వ్యాసాలు కానీ ఏమైనా రాసినప్పుడు ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒత్తిళ్ళు వచ్చాయా? ఇట్లాంటిది ఎందుకు రాస్తున్నావు అని ఎవరన్నా అన్నారా? నిజానికి అంటే నా లక్ష్యం రెవెన్యూలో ఉన్నారు కాబట్టి రెవెన్యూకి సంబంధించిన రాయగలిగారు. అవును. వేరే వాళ్ళు రాయలేరు. అవును. రెవెన్యూలనే ఎక్కువ ఒత్తిళ్ళు ఉంటాయి, రాజకీయ ఒత్తిళ్ళు కానీ ఇంకే ప్రెషర్స్ కానీ. అవును. అట్లాంటివి ఎప్పుడైనా తగిలినాయా?
అదే కవిత్వం విషయంలో వాళ్ళకి తెలియకపోవడం కూడా ఒక కారణమా? సీరియస్గా పట్టించుకోకపోవడం కారణం కావచ్చు. తర్వాత నా లక్ష్యము నిజంగా శ్రద్ధగా విన్నవాడికి లేదా చదివిన వాడికి నా లక్ష్యం అర్థమైంది. నా లక్ష్యంలో ఎవరిని వ్యతిరేకించే స్వభావం ఉండదు. మొత్తం ఆ తీరుని వ్యతిరేకించే వ్యవస్థ వ్యవస్థని వ్యతిరేకిస్తా నేను. ఆ వ్యవస్థ సంస్కరణని కోరుకుంటా. కాబట్టి నన్ను ఎవరు వ్యక్తిగతంగా తప్పుపట్టిన దాఖలాలు లేవు, పడతారని కూడా నేను అనుకోను. మీరు ఇతర కవిత్వాలు రాసేటప్పుడు ఉండే ప్రేరణలు ఏమైనా ఉన్నాయా? అంటే హ్యూమన్ టచ్ మెయిన్ ప్రేరణ నాకు. మన ఉద్యమాలు అవి ఇవి జోరుగా నడిచేటప్పుడు ఉద్యమాల గురించి రాస్తాము. ఉద్యమాలు అంత సీరియస్గా ప్రజల మధ్య లేనప్పుడు హ్యూమన్ టచ్ తగ్గిన సందర్భాలు చాలా కవిత్వం రాయిస్తాయి మనల్ని. ఉదాహరణకి నాదొక పోయం ఉంది, దేవతలు కూడా అని. అది కేవలం మా ఇంటి గురించే రాసుకున్నాను అని అనిపించేటట్టు. అంటే ఊరికి దూరం కాటికి దగ్గర, నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యం నటించాలి. రోజూ కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనల్లో పడి, వంట అసలే రానివాడివి హోటల్లోనన్నా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్లను కన్నీళ్ళనే అంటారా. ఇట్లా అంటే ఇవన్నీ ఒక హ్యూమన్ టచ్కి సంబంధించిన సన్నివేశాలనే పోయిటరీ చేస్తూ ఉంటాను. అదే కవిత్వం యొక్క పరమార్థమని కూడా అనుకుంటాను. నిజానికి కవిత్వానికి ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం ఎంత ఉంది, అది ఎన్నాళ్ళు నిలుస్తుంది అనేది కాలం నిర్ణయించే విషయం. కాలం పట్టే జల్లెడలోంచి మనం పైనుంటామా కిందికి జారిపోతామా అనేది కొన్ని దశాబ్దాల తర్వాత మాత్రమే తేలే విషయం. సమకాలీన దశలో తేలదు. ఎందుకంటే సమకాలీన పరిస్థితులు, సమకాలీన కవులు కానీ చదువుకునే పరిస్థితులు వేరే ఉంటాయి. అదే సార్వజనీన విషయాలు ఉన్నప్పుడు, సార్వకాలీన విషయాలు ఉన్నప్పుడు ఆ కవి తప్పనిసరిగా ముందు తరాలకు చేరుతాడు. మీరు వివిధ జిల్లాల్లో పనిచేశారు. రకరకాల జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్ అంటే చాలా వెనుకబడిన ప్రాంతం. మహబూబ్ నగర్ పరిస్థితి వేరే ఉంటుంది. నిజామాబాద్ కానీ ఇంకేదైనా తీసుకున్నప్పుడు, మెదక్ కానీ తీసుకున్నప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. ఏ జిల్లా అనుభవాలు ఏంటి? ఉమ్మడి మెదక్లో చేశాను, ఉమ్మడి నిజామాబాద్లో చేశాను, ఉమ్మడి కరీంనగర్లో చేశాను, ఉమ్మడి హైదరాబాద్లో చేశాను, ఉమ్మడి రంగారెడ్డిలో చేశాను, పాలమూరులో మొన్న చేశాను. ఈ అన్నీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా పాలమూరు వాళ్ళు ఏంటంటే చాలా అంటే బేసిక్గానే వాళ్ళు రూల్ పొజిషన్ కంటే న్యాయం కావాలని అడిగే పరిస్థితి ఉంటుంది. ఇంకా కరీంనగర్, మెదక్ అనుకోండి. మెదక్లో మళ్ళీ మెదక్ని మొత్తం ఒకలాగా చూడలేము, పాత మెదక్ని. సిద్దిపేట, కరీంనగర్ ఒకలాగా ఉంటుంది. వాళ్ళు రూల్ పొజిషన్ చట్టం వాళ్ళకి బాగానే తెలుస్తుంది. వాటి పరిధిలో అడగడానికి ట్రై చేస్తుంటారు, వాటి పరిధిలో పని ఎలా తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. మళ్ళీ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతము లేదా రోడ్ సైడ్ ఉన్నది అంటారు. కానీ సంగారెడ్డి వాళ్ళు, మెదక్ వాళ్ళు, సంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా అనుకోండి, ఇప్పుడు కొత్త జిల్లాలలో వాళ్ళు నిజంగా చాలా సిద్దిపేటతో కరీంనగర్తో కంపేర్ చేస్తే చాలా అమాయకులు అనిపిస్తుంది. నాకు తెలిసి మెదక్ జిల్లా ప్రజలు చాలా మంచివాళ్ళు అనడం కంటే కొద్దిగా అమాయకత్వం ఉంటుంది. సిద్దిపేట వాళ్ళ కంటే చాలా అమాయకత్వం ఉంటుంది. అట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకమైన ప్రజలు ఉంటారు. దాన్ని మనం అంచనా, నా డెఫినేషన్ కూడా పూర్తి వాస్తవం అని చెప్పలేను నేను. జస్ట్ ఇట్ ఈస్ మై పర్సనల్ అబ్జర్వేషన్. అంటే కొన్ని జిల్లాలకు వెళ్ళేసరికి భాష కూడా కొంత మారుద్ది. మాండలికాలు మారుతాయి, జానపద రీతులు మారుతాయి, అవన్నీ మారుతాయి. వాటి ప్రభావం ఏమైనా ఉందా మీకు? ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి మహబూబ్ నగర్లో తెల్లారగట్ల పోయేదాన్ని నస్కున పోతామంటారు. తర్వాత అది నస్కున అనే పదం మీరు ఒక సాహిత్యంలో వాడినా ఎవరికి అర్థం కాదు. అర్థం కాకపోయినా వాడినా, ఒక పోయంలో వాడినా. మళ్ళీ కింద నోటి బిరాన లేచి నస్కున లేచి బిరాన పోదామంటే అని ఒకటి ఉంటుంది ఒక పోయం. ఈ బిరాన అనేది ఇంకా కొన్ని చోట్ల కూడా వాడతారు. బిరాన అంటే ఉర్దూ నుంచి వచ్చిన పదం కాబట్టి ఆడతారు. అట్లా అన్ని ప్రాంతాల పదాలని కొన్ని వాడుతున్నాము. అట్లని పదం కోసమే కాకుండా వస్తువు జీర్ణించుకునే పదాన్ని వాడతాం. అట్లా తెలంగాణ పదాలు చాలా వాడాను నేను. ఉదాహరణకు అదేంటి బతుకమ్మ కళ అనే దాంట్లో కూడా మొత్తం బతుకమ్మ పోయం గురించి చెప్తూ వస్తాయి తెలంగాణ పదాలు వస్తాయి. ఇప్పుడు తహసీల్ తరీఖాల కూడా ఆ పదాలే వస్తాయి. తహసీల్ అనే మాటే తెలంగాణలోనే ఉంటుంది, ఆంధ్రాలో ఉండదు. అట్లా మొన్న బతుకమ్మ ఉత్సవాలు గొప్పగా చేశారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ తెలంగాణలో గొప్ప పండుగ. ముఖ్యంగా లేడీస్‌కి సంబంధించి మహిళల పండుగ. గ్రామీణ ప్రాంతంలో నుంచి మీరొచ్చారు. అప్పటి గ్రామీణ అనుభవాలు ఇంకా ఏవైనా దాచుకున్నారా? నిజానికి కవి అన్నవాడు మొత్తం సమాజాన్ని బాల్యం నుండే చూస్తాడు. అవును. బాల్యమే పెరిగిన ఎక్కువ. తర్వాత కూడా బాల్యం నుండే చూస్తాడు. మీకు దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అలీవర్ గోల్డ్ స్మిత్ గొప్ప ఆఫీసర్ అయిన తర్వాత, ఒక జడ్జి అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఆయన అప్పటికి పోయిట్ కాదు. ఏం చేయాలో అర్థం కాక ఊరికి పోయి చూస్తాడు. ఊరికి పోయి మా ఊరిని చూసొద్దాము అని పోతాడు. పోయేటప్పటికి ఆయనకు ఆ ఊరిలో ఏం కనిపిస్తుంది అనే ఆశతో ఈయన పోతే ఆ ఊరే కనిపించదు. ఊరే లేచిపోతుంది. లేచిపోవడం అంటే మన దగ్గర ఇప్పుడు చాలా పల్లెటూరు లోపల ఉంటుంది, పట్టణాలు రోడ్డుకు వచ్చినట్టు ఆ ఊరు లేచిపోతుంది. లేచిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడి దిగాలు పడి ఆ ఊరికి పోయి చూస్తాడు. చూసి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో వెతుకుతూ ఉంటే మొండి గోడల మధ్య వాళ్ళ ఇంటిని గుర్తుపడతాడు. గుర్తుపడితే కొద్దిసేపు తొంగి చూస్తే అందులో ఏం కనిపిస్తుంది అంటే వాడు చిన్నప్పుడు రాయితోటి వాళ్ళ ఇంటి గోడ మీద అలీవర్ అని రాసుకుంటాడు. మన పేరు ALIVER అలీవర్ అని రాసుకుంటాడు. ఆ పేరు కనిపిస్తుంది. పేరు కనిపించిన తర్వాత వాడిలో ఉండే భావోద్విగ్నత ఏ లెవెల్కి పోతుందంటే గొప్ప పోయం అక్కడే పుట్టిందని ఆయన చెప్పుకున్నాడు. ఏంటంటే బీ ఇట్ ఏ వీక్నెస్, ఇట్ డిజర్వ్స్ సమ్ ప్రైజ్, వీ హ్యావ్ టు లవ్ అవర్ ప్లేస్ ఆఫ్ అవర్ ఎర్లీ డేస్ అని పోయం స్టార్ట్ అయింది. అదే డిజర్టెడ్ విలేజ్ అనే గొప్ప మహాకావ్యం ఇంగ్లీష్లో డిజర్టెడ్ విలేజ్ పుట్టింది. అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను మా కల్లోనికుట్ట గురించి చాలా పోయమ్స్ రాశాను, చిట్యాల గురించి చాలా పోయమ్స్ రాశాను. తెలంగాణ రుబాయిలు అనే పుస్తకంలో అది ఎక్కడో మధ్యలో ఉంది కానీ ఒక గాయని దాన్ని పాడుతూ దాన్నే ఫస్ట్ పాట కూడా చేసింది. ఏంటంటే నలువైపుల పెనుగుట్టలు నడుమనుంది చిట్యాల, నలుదిక్కుల 4 రోడ్లు నడుమనుంది చిట్యాల, భరతదేశ నమూనాగా వర్ధిల్లింది ఊరు, పలుమతాలు పెను ప్రేమల నడుమనుంది చిట్యాల. అట్లా నా ఊరి గురించి కూడా, నా బాల్యం గురించి కూడా నేను నా కవిత్వంలో నిండారా రాసుకున్నాను. ప్రతి కవి రాసుకుంటాడు. సాహిత్య సంస్థలతో మీకు చాలా అనుబంధం ఉంది. ఏ సాహిత్య సంస్థతో ఎక్కువ అనుబంధం, లేదా సాహిత్య సంస్థ భాగస్వామిగా ఏదైనా పనిచేస్తున్నారు? ఇప్పుడు నల్గొండలో సృజన సాహితీ అని ఉంది. వాళ్ళతో రెగ్యులర్గా ఈ మధ్య కలిసి పనిచేస్తున్నాను. అట్లని ఆ ఒక్క సంస్థనే చెప్పడం కాదు. నేను ప్రమోద సాహితీ అని చిట్యాలలో మేము పెట్టి నడిపించిన సంస్థ ఉంది. హైదరాబాద్ కవుల వేదిక ఇప్పుడు హైదరాబాద్లో మేము నడుపుతున్న సంస్థ ఉంది. ఈ సంస్థలతో పరిచయాలు, సంబంధాలు, బాంధవ్యాలు ఎట్లా ఉంటాయంటే కాలానుగుణంగా దగ్గరికి రావడం, దూరం పోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను సిద్దిపేటలో ఉన్నన్ని రోజులు మరసం సభలకు 10 సార్లు వచ్చాను. ఇప్పుడు రావట్లేదు. అట్లే నల్గొండకు చిట్యాలలో నల్గొండలో ఉన్నప్పుడు ప్రమోద సాహితీ కానీ లేకపోతే సృజన సాహితీ కానీ రెగ్యులర్ పోతా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఇక్కడ అట్లే పాలమూరు సాహితీ ఉంది, పాలమూరు మహిళా సాహితీ ఉంది. వాళ్ళతో నాకు చాలా రెగ్యులర్ టచెస్ ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ప్రతి సభకు నువ్వు వచ్చి తీరాలని వార్నింగ్ లాగా నువ్వు వస్తేనే లెక్క అని కూడా పెట్టగలిగేంత ప్రేమ కూడా ఉన్నది. అట్లా చాలా సంస్థలు వాళ్ళు నాకు పరిచయస్తులు. అంటే కొన్ని సందర్భాలలో జడ్జిగా కూడా, అంటే కవితల పోటీకి కానీ ఇంకా వేరే వాటికి కానీ పనిచేశారు. అవును. దాని అనుభవాలు ఏంటి? అనుభవాలు కొన్ని ఒకే అంశం మీద కవిత్వం రాయడం ఉంటుంది, లేదా స్వేచ్ఛగా ఎవరికి తోచింది వారి కవిత్వం రాయడం. బహుమతి పొందిన కవితను లేదా కథను సెలెక్ట్ చేయడం చాలా కష్టమైన పని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అటు నుంచి చూస్తే అది బాగా అనిపిస్తుంది, ఇటు నుంచి చూస్తే ఇది బాగా అనిపిస్తుంది. కొన్ని వస్తువు మంచి కొత్త వస్తువు ఎంచుకున్నాడు అని బాగా అనిపిస్తే ఆ కొత్త వస్తువుని బాగుండదు. కాబట్టి ఈ జడ్జిగా పనిచేయడమే క్రిటికల్. మనది రాసుకోవడం ఉత్తమం అని అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా అవార్డులు పొందారు, పురస్కారాలు, పుస్తకాలు కానీ రకరకాలుగా. అందులో గొప్పగా ఫీల్ అయిన అవార్డు ఏంటి? లేదా కొన్ని మనం అనూహ్యంగా మనం కోరుకోకముందే అవి వచ్చి పడతాయి, అట్లాంటివి ఏంటి? నాకు ప్రభుత్వ సంస్థలు అనేవి ఇచ్చే అవార్డుల కంటే ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులకి చాలా ఆనందం ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు రీసెంట్గా చెప్తాను. తాటికొండాల భ్రమరాంబ పురస్కారం అని మొన్న ఇచ్చారు. తాటికొండాల నరసింహారావు గారి సతీమణి భ్రమరాంబ గారు చనిపోయిన సందర్భంగా ఆమెని గుర్తుపెట్టుకుందామని ఎల్లకాలం ఇద్దామని డిసైడ్ చేశారు, ఇచ్చారు. ఆయన నాకు ఫోన్ చేసి మీకు అవార్డు ఇద్దామని అనుకొని ఫోన్ చేసిండట. నేను ఆ రోజు మా మిస్సెస్ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన ఫోన్, అంటే ఆమె ఐసీయూలో ఉంది, నేను బయట వెయిట్ చేస్తున్నా. నేను ఎంతసేపటికి డాక్టర్లు ఏం మందులు కొనుక్కరమ్మంటారు అనే దాంట్లో నేనున్న. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 3 సార్లు ఫోన్ చేసి ఇక మానేసిండు.
మళ్ళీ తెల్లారి నేను మహబూబ్ నగర్కు పోతూ ఉంటే మళ్ళీ పొద్దున 7 గంటలకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఎత్తి, సారీ సార్ నిన్న మీరు ఫోన్ చేసిండ్రు 3 సార్లు, నేను ఎత్తలేకపోయినా అంటే, పర్వాలేదు ఒక ముచ్చట చెప్పుదామని చేసిన, చెప్పొచ్చా అని అన్నాడంటే, ఇప్పుడు చెప్పండి పర్వాలేదు అన్న అంటే, నేను ఇది భ్రమరాంబ పురస్కారాన్ని మీకు ఇద్దామని అనుకున్నా అన్నాడు. అయ్యో నేను మొన్ననే పెట్టిర్రు మీరు అవార్డు, ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉండరు కదా వయసులోనూ కృషిలోనూ ఉన్న వాళ్ళు, మరి అంటే లేదు ఎవరి కృషి ఎంతో నాకు తెలుసు, ఎవరిది అదెంతో నాకు తెలుసు, నేను వాళ్ళ కొడుకు వంశీ ఉన్నాడు, ఆయన రచయిత వంశీకృష్ణ, మేము చాలా జాగ్రత్తగా బేరీజ్ వేసి అంచనా వేసి నీకు ఇవ్వాలనుకున్నాము, మీరు నో చెప్పొద్దు అంతే అంటే, నేనేమి నో చెప్పను, కాకపోతే హైదరాబాద్ అయితే ఈజీ అంటే, లేదు ఖమ్మం రావాల్సి వస్తుంది, రావాలి అన్నాడు. ఒప్పుకున్నా, పోయినా. అట్లా ఇచ్చే అవార్డుల వల్ల వచ్చే ఆనందం చాలా గొప్పది. అట్లాగే ఉదారి నాగదాసు పురస్కారం అని ఉదారి నారాయణ ఇస్తాడు, ఆయన కూడా ఎంపిక అట్లనే చేస్తుంటాడు. ఎవడు ఎంత పని ఒత్తిడిలో ఉండి సాహిత్యం కోసం పనిచేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత పుస్తకాలు ఎన్ని రాశారనే కాకుండా ఎంత సీరియస్గా రాశారు, ఎంత డిఫరెంట్ జానర్లో రాశారు, ఒక్క కవిత్వం తనకు తోచిందే కాకుండా మీరు విమర్శ ఇంత రాశారు, అనువాదాలు ఎన్ని చేశారు, తర్వాత కవిత్వం ఇంత రాశారు, కవిత్వంలో భిన్నత్వంతో కూడిన కవిత్వం రాయగలిగే స్తోమత మీకుంది, పద్యం రాశారు, రుబాయిలు రాశారు, ఇవన్నీ అంచనా వేసుకొని నీకు ఇస్తున్నాను, వద్దనొద్దని ఆయన చెప్పాడు. అట్లా ఇచ్చేది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అట్లా కూడా చాలా మంది ఇచ్చారు. వాళ్ళందరికీ నేను నిజంగా రుణపడి ఉండడం కంటే ఆ స్ఫూర్తితోటి ఇంకా ముందుకు పోయేటట్టు రాయగలుగుతున్నా, అది నా ఆనందం. కొత్తగా వచ్చే సాహిత్యకారులకు లేదా రకరకాల పద్ధతిలో ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడు జనరల్గా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత రకరకాల కవిత్వ గ్రూపులు ఏర్పడ్డాయి. అందుక కవిత్వ గ్రూపులో ఏదో ఒక అంశం ఇస్తారు, ఆ అంశాన్ని రాస్తూ ఉంటారు. ఇట్లాంటి సందర్భంలో నూతన కవులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? రొటీన్గా రాయడమేనా లేదా ఇంకేం చేయాలి? నేనేమంటా అంటే, వాళ్ళు ఎన్నైనా రాయనియండి, ఎన్ని సెల్ ఫోన్లలో లేకుంటే ఎక్కడైనా పంపించుకొనియండి, కానీ పుస్తకం ప్రచురించేటప్పుడు తొందర వద్దు, ఒకటోది. రెండోది, నిరంతరం చదువుతూ ఉండడమే ముఖ్యం. రాయడానికి కూడా అంత కుతూహలం ఎక్కువ అవసరం లేదు. నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటే రాయకుండా ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా స్పాంటేనియస్, అంటే పోయిటరీ ఈజ్ ది స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని చెప్పాడు వర్డ్స్వర్త్. అంటే మనం లక్ష్యం పెట్టుకునే టాపిక్ ఇస్తే రాసేది గొప్ప కవిత్వం కాదు నా దృష్టిలో. ఏ టాపిక్ అనేది నీకు తెలియకుండా నువ్వు రాయగలిగిందే గొప్ప కవిత్వం. అట్లా రాయాలి. తర్వాత ఇతరుల అధ్యయనం చేయకుండా పోయిటరీ రాయకూడదు. పోయిటరీ ఎంతన్నా రాయండి, రాసిన దాంట్లో ఎడిట్ చేసుకోకుండా పుస్తకం వేయకూడదు. పుస్తక ప్రచురణ సమయంలో చాలా సంయమనంతో జాగరూకతతో వేయాలి అని నేను వాళ్ళకి ఇచ్చే సలహా. ఉద్యోగరీత్యా రెవెన్యూలో ఇన్ని చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తారు. 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల అనుభవంతో రెవెన్యూలోకి కొత్తగా వచ్చేవారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సూచనలు ఏమీ లేదు. రెవెన్యూ శాఖలో ఇదివరకు శక్తి చాలా ఉండే. శక్తి అంటే తహసీల్దార్ అనుకుంటే అన్నీ జరిగేది ఆ మండలంలో. ఇప్పుడు అలా జరిగే పరిస్థితి ఏమీ లేదు. భ్రమలతో రావద్దు, వాస్తవంతో రావాలని కోరుకుంటాం. నిజానికి ఏ శాఖలోనైనా సేవ చేయాల్సిందే. ఆ శాఖలో ఉంటే గ్రామీణులకు ఎక్కువ సేవ చేస్తారు. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గానో లేకపోతే లేకుంటే సబ్ రిజిస్ట్రార్గానో ఉంటే నువ్వు చేసే సేవ కంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి చేయగలిగేది ఎక్కువ. కానీ నువ్వు చేయగలిగేదానికి ఇదివరకు ఉన్నంత వెసులుబాటు ఇప్పుడు లేదు. కాబట్టి భ్రమలతో రావద్దు, వాస్తవిక దృష్టితో రావాలని కోరుకుంటాం. ఏనుగు నరసింహారెడ్డి గారు తమ అనుభవాలను సాహిత్య జీవితంలోనూ రెవెన్యూ జీవితంలోనూ మనకు అందించారు, మనకు వివరించారు. వారి అనుభవాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎందరినో ప్రేరణ కలిగిస్తాయని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.